హలో ఫ్రెండ్స్, మీకు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉందా, లేదా మీ ఇంట్లో మీ బంధువుల్లో ఎవరికైనా ఈ రెండు డిసీజెస్ ఉన్నాయా? అయితే ఖచ్చితంగా మీరు ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. ఎందుకంటే ఇది అన్నింటిలాంటి ఎపిసోడ్ కాదు, ఒక మ్యాజిక్ జరగబోతుంది ఈ ఎపిసోడ్ తర్వాత. ఎందుకంటే మన దేశం డయాబెటిక్ రాజధాని అంటారు. బీపీ పేషెంట్లు అయితే ప్రతి ఇంట్లో కోకొల్లలు. ఈ రెండు వ్యాధులు లేని ఇల్లు ఉంది అంటే అది నిజంగా స్వర్గమే. అంతగా ఈ వ్యాధి మన జీవితాల్లోకి ప్రవేశించింది. మరి ఇది ఏంటిది? దీన్ని ఎట్లా జయించాలి? దీని నుంచి అసలు బయటపడలేమా? ప్రతిరోజు గుప్పెడు మందులు మింగాల్సిందేనా? అవసరం లేదండి. ఒక అద్భుతమైన డైట్ ప్లాన్. చాలా మనం రోజు తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు, మనం డయాబెటిక్ రివర్సల్ చేయొచ్చు. ఎస్, ఈ మంత్రం చెప్తుంది ఎవరో కాదు, మన సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అలాగే డైటీషియన్ సాలికా బేగం గారు. సో తను మీకు తెలుసు, మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఇది మన సిరీస్లో 3వ ఎపిసోడ్. సో జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఇది మీకు ఒక పాఠ్యాంశం లాంటిది. ఏదో సరదాగా చూసి వదిలేసేది కాదు. ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను. మీరు ఈ వ్యాధులకు సంబంధించిన ఎలాంటి సందేహం ఉన్నా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, మేడంతో మాట్లాడండి. ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. సో నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఎప్పటిలాగే మీరు మా ప్రేక్షకులకు దొరకట్లేదు. చాలా అంటే మీ పరిధి దాటి మా దాకా వచ్చేస్తున్నాయి కాల్స్. అవును సార్. సో ఏంటి, చాలా బిజీయా? అవును సార్. కాల్స్ ఎలా అంటే బ్యాక్ టు బ్యాక్ కాల్స్ అండి. నా స్కెడ్యూల్ చాలా బిజీ అయిపోయింది. మీరు సెకండ్ ఎపిసోడ్లో అడిగారు ఆటోగ్రాఫ్ ఎవరైనా వస్తున్నారా అనేసి. అలాంటి పరిస్థితి వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బిఎస్ టీమ్ హ్యావింగ్ మీ ఆన్ ద షో ఫర్ ద థర్డ్ టైం అండి. అండ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహన వల్లే ఇలాంటి ఎపిసోడ్స్ చెయ్యాలి, ఇలాంటి అవగాహన వాళ్ళకి తెలియాలి అన్నది ఇంకా ఎంకరేజింగ్గా ఉంటాయి ఈ థింగ్స్ అన్నవి. అంటే మంచి అంటే తెలియని విషయాలు పుస్తకాల్లో చదివితే కానీ కొన్ని విషయాలు తెలియవండి. అలాంటివి మనం ఒక చాలా ఈజీ వేలో కామన్ పీపుల్, అంటే వీఆర్ నాట్ ఎయిమింగ్ ఇక్కడ పెద్ద పెద్ద మేధావులకి ఏం చేయటం లేదండి. ఇంట్లో ఇలాంటి వాట్ ఎవర్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎందుకు జరుగుతుందో తెలియని వాళ్ళకి ఇదా మన బాడీలో జరుగుతుంది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అన్నది తెలియగలిగితే వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ మోడిఫికేషన్స్ అనేది చేసుకోగలరు. సో ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డైటీషియన్ సాలికా. ఐఎమ్ అ సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ అండ్ ఆల్సో అన్ ఇంటిగ్రేటివ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే తన డైట్ తను ఫాలో అవుతూ ఎంత చక్కగా తయారయ్యారు చూడండి. సో తను వెరీ సీనియర్ డైటీషియన్. అంటే జనరల్గా అపియరెన్స్ వైజ్ 20 years పిల్లేమో నిజంగా అనుకుంటున్నారు సార్ అలాగా. సో అట్ టైమ్స్ ఏజ్ రివీల్ చేయలేదు, ఎందుకంటే విత్ ఏజ్ కమ్స్ మెచ్యూరిటీ. అంటే మీరు ఒక మాట్లాడుతున్నారంటే చిన్నపిల్ల చెప్తుంది, ఈమె చెప్పింది వినాలా అని అనుకోవచ్చు. కొందరు మైండ్ సెట్ అలా ఉంటుంది. యా ట్రూ అండి, వాళ్ళు వింటున్నారు అండ్ కన్సల్టేషన్స్ కూడా వస్తున్నారు. అండ్ ద వే ఐఎమ్ అనలైజింగ్ ద రిపోర్ట్స్ అండ్ ఆల్, దే ఆర్ ట్రూలీ లవింగ్ ఇట్. నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఒక అమ్మలాగా, మన ఇంట్లో ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా తను చెప్పే విధానం చాలా బాగుందండి. అందుకే అంతగా వ్యూస్ కానీ అంతగా కాల్స్ కానీ వస్తున్నాయి అనేది చాలామంది చెప్తున్న రిపోర్ట్ అనమాట. అవునండి, బికాజ్ ఆఫ్ ఎక్కువ కాల్స్ రావడం వల్ల నేను స్వతహాగా డీల్ చేస్తానండి. నా కింద ఎవరికి ఆ కేసు అన్నది ఇవ్వను. రైట్ ఫ్రమ్ A to Z ఐ డీల్ విత్ ఎవ్రీథింగ్. సో అందుకే కొంచెం టైం పడుతుంది క్లయింట్స్ కన్సల్టేషన్స్ కానివ్వండి ఇవన్నీ. సో దట్ ఈస్ వై. సో ప్లీజ్ కోఆపరేట్, అది విషయం. అది సార్, ఇంకేం లేదు. రైట్ మ్యామ్, ఒక విషయం చెప్పండి మ్యామ్. నిజంగా మన భారతదేశం చాలా గొప్ప దేశం ఒకప్పుడు. అంటే పాడి పంటలు, సిరి సంపదలు ఒక అద్భుతం. సడన్గా గత కొంతకాలంగా ఈ డయాబెటీస్, బీపీ ఒక క్యాపిటల్గా మారిపోయింది మన దేశం. ఎక్కడ అంటే లైఫ్ స్టైల్లో ఏదన్నా మిస్టేక్ జరిగిందా? ఏం జరుగుతుంది మేడం అసలు? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే మమ్మల్ని మనం ఆస్క్ చేసుకునే క్వశ్చన్. అంటే అంత కల్చరల్గా డైవర్సిటీ ఉన్న మన దేశం ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే మన వేస్ అన్నది మారిపోయాయి. వీ హ్యావ్ అడాప్టెడ్ టు అదర్ థింగ్స్. అవి చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కడ అడాప్టేషన్స్ జరిగిపోయాయి అన్నది.
బేసికలీ ఇట్ జీరోస్ డౌన్ టు ఒక 40 సంవత్సరాలు వెళ్తే ఎవరికో ఉండేదండి డయాబెటీస్. అంతే కదా, రాచపుండు అనేవాళ్ళు, లేదంటే అది రాజులకు వచ్చే జబ్బులాగా చూసేవాళ్ళు దాన్ని. ఎస్, ఎందుకంటే బాగా తిని ఎక్కడ కరిగించాలో తెలియక అలాంటి వాళ్ళకి వచ్చేది. పొలంలో పనిచేసే ఎవరికి డయాబెటీస్ ఉండేది కాదు. వాళ్ళు ఏం తిని వెళ్ళేవారు, చల్లదన్నం తినేసి వెళ్ళేవారు. పొలం పని చేసి మళ్ళీ చక్కగా మధ్యాహ్నం తినేవారు, లేకపోతే సాయంత్రమే సూర్యాస్తమం టైంలో. సో ఇలాగా ఏమైందంటే పాస్ట్ 40-50 ఇయర్స్ వెనక్కి వెళ్తే ఎవరికో ఉండేది, లేకపోతే లేదు. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డింట్ హ్యాస్ దిస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్. మోడర్నైజేషన్ అయ్యేసరికి మన తిండి అలవాట్లు, మన జీవన శైలి చాలా మారిపోయింది. అంటే అప్పుడు పర్ఫెక్ట్గా తినేవాళ్ళు, అప్పుడేం లేకుండా ఉండేది కాదు. అప్పుడు సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి, కానీ అప్పటికి చాలా తేడా వచ్చేసింది. అప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ ఉండేవి కాదు, స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ లాంటివి ఉండేవి, కంటేజియస్ అయ్యేగా, ఒకరి నుంచి ఒకరు సోకేవి ఎక్కువ ఉండేవి. గోయింగ్ ఫార్వర్డ్ వ్యాక్సినేషన్ ఇవన్నీ డ్రైవ్స్ చేయడం వల్ల అవి తగ్గుముఖం పట్టాయి. కానీ మాకు ఇంకొక యాడెడ్ ఏమైందంటే మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల, మన తిండి అలవాట్లు, మన జీవన శైలి, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మార్పులు చేర్పులు రావడం వల్ల ఈ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఎనీ డీజనరేటివ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి వచ్చేస్తున్నాయి. మీ చుట్టుపక్కల చూస్తే ఒక 30 years క్రితం అన్ని హోటల్స్ అన్నీ ఉండేవి కాదండి, రెస్టారెంట్స్ ఉండేవి కాదు. ఇంట్లో వండుకోవడం, తినడం, మహా అయితే టిఫిన్ సెంటర్స్ ఉండేవి, ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు గల్లీలో వెళ్ళి చూడండి, కార్నర్లో ఫుడ్ బడ్డీ దగ్గర నుంచి ఇంట్లో ఎవరు ఉండటం లేదు. సాటర్డే సండే అయితే లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు హోటల్లో. చూసి ఏం కలికాలం రా బాబోయ్ అనుకుంటున్నాం. ఇప్పుడు మావిడ కూడా మొదలు పెట్టింది, నేను సాటర్డే సండే నేను వండను, ఆడవాళ్ళకి సెలవు. ఇంతకుముందు ఆదివారం సెలవు అనేవాళ్ళు, ఇప్పుడు సాటర్డే సండే కూడా సెలవు. కరెక్టేనండి. సో మన తిండి అలవాట్లు, మన జీవన శైలి వల్లేదండి ఇదంతా. సో ఇది కనుక ఇక్కడ బాగాలేకపోతే అక్కడి నుంచి మీ బాడీలో హౌ యూ మెటబలైజ్ థింగ్స్ అన్నది మారిపోతుంది. అందుకే మితిమీరి తినడం, అసలు నోటికి లెక్క లేదు, హద్దు లేదు, తింటూ ఉండడం. అండ్ మన జీవన శైలి తినదంతా అరిగిస్తున్నామా అది లేదు. మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్స్ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి, ఎక్కువ పని ఉండదు, పొలాలకి వెళ్ళి రాళ్ళు ఇరగొట్టే పని అయితే మనకి లేదు. సో ఆ తినేదంతా మనం అరిగించలేము, అది కొవ్వు కింద జమ అవుతుంది. మరి ఆ కొవ్వు కాస్త మళ్ళీ పొట్ట చుట్టూ జమ అయితే మళ్ళీ ఇంకో బాధ. సో ఇదంతా ఏంటంటే ఒకటి దాని మీద ఒకటి లింక్ అయ్యి. అండ్ ఇంకోటి చూసుకుంటే ముందు గానుగు నూనెలు కానీ హోల్సమ్ ఫుడ్స్తో మనం వంటకాలు చేసుకునే వాళ్ళమండి. పిండిలు చాలా తక్కువ. పిండి వంటలు ఎప్పుడు చేసేవాళ్ళం, పండగ అప్పుడే చేసేవాళ్ళం. జనరల్గా రోజు పిండి వంటలు, రోజు స్వీట్లు అప్పుడు చేసుకునేవాడు కాదు. పండగ వస్తే చుట్టాలు వచ్చాడు, లేకపోతే ఇంటికి అల్లుడు వచ్చాడు అంటేనే అప్పుడేదో పిండి వంటలు సమ్ కైండ్ ఆఫ్ హడావిడి ఉండేది. పండగల్లో పబ్బల్లో అలా ఉండేది అంతే. ఇప్పుడు అలా కాదు, ప్రతిరోజు ప్రతి పూటకి ఇవాళ నాకు ఏదో తినాలనిపిస్తే స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి, ఆర్డర్ చేసేసుకుంటున్నారు, వచ్చేస్తుంది. అంటే అక్కడ కంట్రోల్ లేకుండా పోతుంది. అంటే ఫ్లెక్సిబిలిటీ ఈజీ అయిపోయిందండి యాక్సెస్. ముందేమైనా చేసుకోవాలంటే నలుగురిని జమ చేసుకుని ఒక కమ్యూనల్ యాక్టివిటీలా చేసుకునేవాళ్ళు. పిండి వంట చేయాలంటే ఆ చుట్టుపక్కలని పిలుచుకొని నలుగురు పంచుకొని మరి కూర్చొని పని చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయినా నలుగురు వెళ్ళి ఇలా ఉండేది పెద్ద తతంగం. అది అలా చేసుకునే వాళ్ళు, అదొక కమ్యూనిటీ యాక్టివిటీ, వాళ్ళ టైం పాస్ కూడా అయ్యేది. అది పంచుకునే వాళ్ళు కూడా, మొత్తం ఒక ఇంట్లో ఉంచుకుని మొత్తం వాళ్ళే కుక్కిసుకునే వాళ్ళు కూడా కాదు, పంచుకొని మరి తినేవాళ్ళు. దట్స్ హౌ ఇట్ వాజ్. అలా ఏమైందంటే యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది ఫుడ్కి. అండ్ నిజంగా చెప్పాలంటే ఆర్ వి నరిషింగ్ అవర్ బాడీ ఆర్ జస్ట్ ఫిల్లింగ్ అవర్ స్టమక్? ఓన్లీ ఫిల్లింగ్, అంతే. కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అండి. అంటే తిన్న ప్రతిసారి మీరు నరిష్ చేస్తున్నారా, పొట్ట నింపుకుంటున్నారా అన్న క్వశ్చన్ మీకు మీరు అడిగితే మీకు ఆన్సర్ అక్కడే దొరికేస్తుంది. ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అవుతుంది, ఇంకేదో క్యాపిటల్ ఎందుకు అవుతుంది, రేపు పొద్దున ఇంకేవేవో ఎందుకు యాడ్ అవుతాయి అన్నది మీకు ఆన్సర్ అందులోనే ఉంది. అంటే తిన్న ప్రతిసారి మీరు పోషకాలు అందజేసి మీ బాడీని నరిష్ చేస్తున్నారా, ఏదో తింటున్నాంలే తినేయాలి, పొట్ట నింపేయాలి, ఆకలి తీరిపోవాలన్న దాంతో, లేకపోతే టేస్ట్. ఈ రెండు రీజన్స్. ఇదైతే అసలైన రీజన్.
టేస్ట్ ఒక టేస్ట్ బాగుందంటే ఒక్కొక్కరైతే ఊర్లు దాటి నగరాలు దాటి రాష్ట్రాలు దాటి పోయి వస్తున్నారు అవును, ఆ టేస్ట్ గురించి. టేస్ట్ కోసం. మరి ఇంట్లో వండుకున్నది అంత టేస్టీగా అనిపించదు, మళ్ళీ మళ్ళీ ఎందుకు తినాలనిపించదు? ఒక మాట గమనించారా? అదే కదా. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారండి. ఓకే. మీరు ఇంట్లో వండుకున్న బిర్యానీ మళ్ళీ తినాలంటే ఒక వారం తర్వాత అరే చాలా రోజులు అయింది ఒకసారి చేసుకుందాం 10 రోజులకి ఇప్పుడు అనిపిస్తుంది. అదే హోటల్లో ఒకసారి తినరండి, అబ్బా ఆ రోజు తిన్నాను చూడు నా నోట్లో రుచి ఉండిపోయింది, మళ్ళీ వెళ్ళి తినాలి, వెంటనే నెక్స్ట్ డేనే వెళ్తారు. ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళిపోతాం. అండ్ కమర్షియల్ యాడ్స్ కూడా, కరెక్ట్. పాపులర్ చిప్స్ యాడ్స్ ఒకటి చిప్స్ యాడ్ ఒకటి ఉంటుంది, నో వన్ కెన్ ఈట్ జస్ట్ వన్ అంటది. నిజంగానే చిప్ ప్యాకెట్ ఇప్పారంటే మీరు ఒకటి తినరు, మొత్తం ప్యాకెట్ అవగొట్టేస్తారు. సో ఇవన్నీ ఇంకా కొన్ని ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ 1 గంట కాగానే ఏం డాడీ తిన్నావా, ఏం నాన్న తిన్నావా, ఏమ్మా తిన్నావా. మన ఇంట్లో అమ్మ నాన్న కంటే వాళ్ళు ప్రేమగా అడుగుతారు, అమ్మాయిని అడగదేమో కానీ ఆకలేస్తే వీళ్ళు అడుగుతున్నారు. అడిగాడు కదా తినేస్తే పని అయిపోతుందని మనం తినేస్తున్నాం. నిజంగా మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఒక కథ చెప్తారు. ఆయన వాళ్ళ ఇంట్లో 11 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆయనకి పెద్ద సంతానం కదా ఎన్టీఆర్ గారికి. సో ఆయన ఏం చేసేవారంటే పొద్దున షూటింగ్కి వెళ్ళే ముందు కిచెన్కు తాళం వేసి వెళ్ళిపోయేవారంట. వాళ్ళ మిస్సెస్ కూడా కీ ఇచ్చేవాడు కాదంట, ఎందుకంటే పిల్లల మీద ప్రేమతో తల్లి ఏదో చేసి పెడుతుంది కదా. సో అట్లా తినొద్దు, ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దు అని ఆయన తాళం వేసుకుని వెళ్ళేవారంట. మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చాకే కిచెన్ ఓపెన్ చేస్తే అప్పుడు వంట చేయాలి. ఇలాంటి పద్ధతి ఏమన్నా వస్తే మాలాంటి వాళ్ళు బాగుపడతారేమో. అలా అలవాటు చేసుకోవాలి సార్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. ఎందుకంటే నోటికి కంట్రోల్ లేదనుకోండి, అంటే మీ ప్లేట్లో ఏముంది, మీరు మీ చేతులతో తీసుకునే నోట్ దాకా తీసుకునే అన్నం మీద మీకు కంట్రోల్ లేకపోతే ఇంకా జీవితంలో దేని మీద మీకు కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్ అండి, వండర్ఫుల్. డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సో మ్యామ్, ఈ షుగర్ కానీ బీపీ కానీ వీటిని లైఫ్ లాంగ్ డిసీజెస్ అంటారు. ఒక న్యూట్రిషనిస్ట్గా చెప్పండి, నిజంగా ఇవి లైఫ్ లాంగ్ డిసీజెస్, ఇక జీవితాంతం మందులు వేసుకోవాల్సిందేనా? దీనికి ఏం పరిష్కారం లేదా? ఎందుకు లేదు సార్, ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే. ఏదైతే మీకు డీజనరేటివ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చాయో అదే డైట్ అండ్ లైఫ్ స్టైల్ని మీరు కరెక్ట్ చేయండి. అవి తగ్గకుండా పోతే మీ పేరు మార్చుకోండి. అవునా? నా పేరు కూడా మార్చేయండి. మీ పేరు మార్చుకోండి, నన్ను ఎంత ఎందుకు? అంటే పాటించాలి, ఒక రోజు 2 రోజులు కాదు, సరదా పడిపోవడం కాదు. మీ ఫ్రెండ్స్కి ఒక విషయం చెప్పాలి. బిఎస్ నువ్వు తగ్గొచ్చు కదా, మరి ఇంత పెద్ద డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. నేను ట్రై చేస్తున్నా మేడం ఇచ్చిన డైట్, కాకపోతే చీటింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడే కదా, మళ్ళీ ఒకరోజు పాటిస్తున్నాను, ఇంకొక రోజు చీట్ చేస్తున్నాను. సో కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా తగ్గుతాను. ఎందుకంటే మరి ఇంత మంచి మేడం నా ముందు పెట్టుకొని నేను తగ్గకపోతే మీకు చెప్పి ప్రయోజనం లేదు. సో అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను. కాబట్టి తొందరపడి నన్ను తిట్టకండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ చెప్పండి మేడం. సో బీపీ, షుగర్ వంటివి ఎలా వచ్చాయి స్టార్టింగ్లో? డయాబెటీస్ అన్నది ఒక రకంగా మన ఇండియన్స్ కానీ సౌత్ ఏషియన్స్ కానీ అవతల అంటే వేరే పాపులేషన్, వరల్డ్లో ఉన్న వేరే పాపులేషన్ కన్నా మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అన్నది ఉన్నది. అంటే వీఆర్ మోర్ ససెప్టబుల్ టు దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. కానీ దట్ డజంట్ మేక్, అదొక సర్టిఫికేషన్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిదు. అంటే మీకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నంత మాత్రాన మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. అంటే మీకు తల్లిదండ్రులకు ఉంటే మీకు వచ్చేయాలనేసి, మీ పురాతన మీ యాన్సిస్టర్స్కి ఉంది, ఫ్యామిలీలో రన్ అవుతుంటే మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. సో ఎనీథింగ్ దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఇఫ్ యూ కరెక్ట్ దిస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఇట్ కెన్ మీరు రెమిషన్లో దానికి నెట్ ఇవ్వచ్చు. ఓకే. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు సార్. ఓకే ఓకే. మీ జీవన శైలి, మీ తినే విధానం, మీరు ఏం తింటున్నారు, బాడీని ఎలా ఫీడ్ చేస్తున్నారు. ఫుడ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. ఫుడ్ అనేది జస్ట్ ఫ్యూయల్ కాదు, ఫుడ్ మీ బాడీకి ఇచ్చి మీరు ఇన్ఫర్మేషన్. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. మీరు చెత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే చెత్త అవుట్పుట్టే వస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కుళ్ళిపోయిన కూరగాయలతో కూర చేసుకొని టేస్టీగా వండవే అంటే ఎలా వండుతారండి? నువ్వు తెచ్చిన కూరగాయలు ఏంటి, నువ్వు ఏం వండుతున్నావు, దీంట్లో టేస్ట్ కావాలా అని అంటారు, అంతే కదా. సో అలాగ కుళ్ళిపోయినవి నిజంగా మేము ఇచ్చే ఫుడ్ బాడీకి ఎలా ఇస్తున్నామంటే ఆ జంక్ అది తింటున్న విధానం చూస్తే కుళ్ళిపోయే దానికన్నా నాసిరకంవి మన బాడీకి ఇస్తున్నాం, మన సెల్స్కి. అలాంటి అవుట్పుట్ని ఇచ్చి మీరు పర్ఫార్మెన్స్ ఏమోని హై రేంజ్లో ఉండాలంటే ఎలా ఉంటుంది సార్? మీ ఏజ్ ఎలా? మరి మీరు 30లో ఉన్నా 60 years ఉన్నట్లు కనిపిస్తారు.
మీ బాడీ ఫంక్షనింగ్ అలా ఉంటుంది. మీరు ఇచ్చే అవుట్పుట్ బట్టే, మీరు ఇచ్చే ఇన్పుట్ బట్టే మీ బాడీ అవుట్పుట్ అన్నది ఉంటుంది. జెనెటిక్ జీన్స్లో ఉంది. చాలామంది అంటారు మాకు జెనెటిక్ అండి అని. అంటే కొన్ని జెనెటిక్ ఉంటే ఏదైనా సరే జెనెటిక్లో మీ జీన్స్లో ఉందంటే మీకు రావాలని లేదు. అంటే మీ గన్ మైట్ బి లోడెడ్ విత్ యువర్ జీన్స్, బట్ యూ పుల్ ద ట్రిగర్. మీ లైఫ్ స్టైల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ బాగా లేకపోతే అప్పుడు మీరు ఆ ట్రిగర్ని పుల్ చేసినట్లు. అంతవరకు మీ గన్లో జీన్స్ లోడెడ్ అయి ఉన్నంత వరకు మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. లోడెడ్ ఉన్నంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఓ మై గాడ్. రైట్ మ్యామ్, మన ప్రేక్షకులకు తెలియాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఇప్పుడు బీపీ షుగర్కి జరుగుతున్న ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది సిమ్టమాటిక్ అప్రోచ్, రైట్? సో రూట్ కాజ్ అప్రోచ్ లేకుండా, అంటే రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయకుండా ఏదైతే ఇప్పుడు మందులు ఇస్తున్నారో దీనివల్ల దీర్ఘకాలంలో మన బాడీలో జరిగే నష్టాలు ఏంటి మ్యామ్? వన్ థింగ్ సార్, మీరు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, మీకు ఇప్పుడే తెలిసింది నాకు షుగర్ వచ్చింది, బార్డర్లో ఉన్నాను తెలిసింది అనుకోండి. అలాంటప్పుడు ఇట్ డిపెండ్స్ మెడికేషన్ ఎవరికి ఇవ్వాలన్నది, ఎవరికి ఇవ్వకూడదు అన్నది డాక్టర్స్ కాల్. అది అంటే వేరే కండిషన్స్ కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు ఎంతలో తేలింది. అంటే ఒక HbA1c 12 కానీ 13 కానీ అలా వచ్చి తేలిన మనిషికి లేదు నీకు మందులు అవసరం లేదు, నువ్వు ముందు డైట్ చేయు అని చెప్పరు. వాళ్ళ కిడ్నీ హెల్త్ స్టేటస్ కూడా చూస్తారు ఎలా ఉంది. ఇవన్నీ చూసి వీళ్ళు మెడికేషన్ అవసరమా లేదా అనేది చెప్తారు. బట్ నా ప్రకారం ఏంటంటే ఒక సింపుల్ 6.5 కానీ 6 కానీ అప్పుడే తేలిన డయాబెటీస్, అప్పుడే డయాబెటిక్ అని తేలింది కానీ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఇంకప్పుడే మొదలైన వాళ్ళకి మీరు మెట్ఫార్మిన్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో తీసుకుని దాని మీదే బేస్ అవ్వకుండా మీరు గనక మొక్క ఉన్నప్పుడే దాన్ని వంచేస్తే అది మానయ్యాక వంగదు. అంతేగా. అది తగ్గుమొహంలో ఉన్నప్పుడే, అప్పుడే స్టార్ట్ అయినప్పుడే దాన్ని చర్యలు చేసి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నారనుకోండి, అది ఇంకా పెరగదు మీకు. సో ఇప్పుడు బీపీ కూడా అంతే. సో మీరు వెయిట్ తగ్గే కొద్దీ మళ్ళీ వెయిట్ అన్నది చాలామంది ఏంటంటే, ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, అంటే ఎక్స్ట్రీమ్ డైట్స్ చేసిన వాళ్ళకి కూడా నేను 120 నుంచి 100కి వచ్చేసానండి, దానికన్నా ఇంకా తగ్గేసానంటే నేను ఒకే క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడ తగ్గారో ఒక్కసారి చూసుకున్నారా? మీరు 120 ఉన్నారు, 130 ఉన్నారు, 100 ఉన్నారు, డిడ్ యూ నో వేర్ ఇట్ వాస్? అంటే మీరున్న 100 కిలోలు కానీ 120 కానీ ఎక్కడ ఉంది? మజల్ ఎక్కువ ఉందా, ఫ్యాట్ ఎక్కువ ఉందా, ఒంట్లో నీళ్ళు ఎక్కువ ఉందా, అది ఒకసారి చూసుకున్నారా? గుడ్డిగా నంబర్స్ మీద తగ్గిపోవడం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే జనరల్గా మీరు వెయిట్ తగ్గే కొద్దీ మీ హార్ట్ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది, అప్పుడు మీ బీపీ కూడా తగ్గమోహం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దాన్ని సస్టైన్ చేయగలరా లేదా అన్నది క్వాలిటీ ఆఫ్ వెయిట్ లాస్ మీద ఉంటుంది. అంటే మీరు తగ్గిన 20 కిలోల్లో మీ నీళ్లు కండరాలే పోయాయి, కొవ్వు ఎక్కడ 1 కిలో 2 కిలోలు కూడా అటు ఇటు కాలేదు అని అంటే అది ఇట్స్ ఆఫ్ నో యూజ్. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది ఆ వెయిట్. సో ఈ బీపీ షుగర్ లాంటివి వాటికి రూట్ కాజ్ అన్నది ఇంపార్టెంట్. సిమ్టమాటిక్ అప్రోచ్ అస్సలు పనికిరాదు. సిమ్టమాటిక్ అప్రోచ్లోనే మీరు ఉండిపోతే ఇవాళ ఒక గోళీతో మొదలైన జర్నీ అన్నది రేపు ఇన్సులిన్ దాకా వెళ్తుంది. పోనీ గోళీ నుంచి ఇన్సులిన్ దాకా వెళ్ళినా సరే మీరు ఇవాళ 0 or 1 నుంచి స్టార్ట్ అయిన డయాబెటీస్ అక్కడే ఆగిపోయి ప్రోగ్రెసివ్గా లేకపోతే పర్లేదు, ఓకే ఈ మందులైనా మీకు అక్కడ దాకా వెళ్లకుండా ఆపుతున్నాయని అనుకోవచ్చు. అలా అవటం లేదే. ఈ మెడికేషన్స్ మొదలైన జర్నీ ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ క్రమంలో మీకు కంటి సమస్యలు, నరాల సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, అన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. అంటే మీరు మందులు తీసుకున్నా మీకు అక్కడ ఉపశమనం అయితే కలగటం లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చానండి, ఆ గ్లాస్ నీళ్ళు మీరు తాగాక మీకు డైరియానో ఏదో అయిపోయింది. నెక్స్ట్ టైం నేను చేతితో ఇస్తే తీసుకుంటారా లేదా? ఎందుకు తీసుకోరు? ఏదో తేడా కొట్టింది, ఏదో అయింది, నీటిలో ఏదో తేడా. అలాంటప్పుడు పదే అదే ఫుడ్ తింటున్నారు, ఆ షుగర్ కాస్త కంట్రోల్ కావటం లేదు, వెయిట్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు కామన్ సెన్స్ అప్లై చేయాలి కదా. మన తింటున్న విధానంలోనే జీవన శైలిలో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ మందులు పనిచేయటం లేదు, అక్కడే తేడా ఉందని ఒక్కసారి గ్రహించాలి కదా. కరెక్ట్. అది ఆ కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా గుడ్డిగా ఏదో తినేస్తారు, టాబ్లెట్స్ రొటీన్గా వెళ్ళిపోతారు. అంటే ఆ అప్రోచ్లోనే ఉండిపోతే మీకు టాబ్లెట్స్ పెరుగుతాయే కానీ
మీకు లోపల నుంచి బెటర్మెంట్ అయితే ఉండదు. ఓకే. సో మీరు టాబ్లెట్స్ హెల్ప్ తీసుకున్నా ఫర్ టైం బీయింగ్ మీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని భరించలేకపోతున్నారు, దానివల్ల అవుట్కమ్స్ రిపర్కషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మీరు సిమ్టమాటిక్ అప్రోచ్కి మెడిసిన్స్ తీసుకున్నా, మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేయకపోతే మాత్రం ఈ టాబ్లెట్స్ పెరుగుతాయి. దానివల్ల పెరిగితే పెరిగింది, డిస్ఫంక్షనింగ్ అన్నది ఆగి ఉంటున్నా పర్లేదు, అది ఆగదు. ఇవాళ ఒక్క డ్యామేజ్తో మొదలైంది, రేపు 2 డ్యామేజ్లు, 2 ఆర్గన్లు, 3 ఆర్గన్లు, ప్రతి సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కాదండి. సో జనరల్ చాలా మంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ ఆర్ మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. మెడికేషన్స్లో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ డయాబెటీస్ ఇస్ ఎనఫ్ టు కాజ్ యూ కిడ్నీ ఈ డ్యామేజ్ చేయడానికి. అంటే వీటి కోసం మనం మందులు వాడుతున్నాం కదా, వాడుతున్నా ఎందుకు పాడవుతాయి అవి? అదే సార్, నేను అదే అంటున్నాను, వాడుతున్నా ఎందుకు పాడవుతున్నాయి అంటే మీ తిండి అలవాట్లు చూడండి ఒకసారి. ఓకే. అంటే ఇంకో ఎగ్జాంపుల్లా చెప్పాలంటే నది ఓవర్ఫ్లో ఎక్కున్నప్పుడు మీ ఆనకట్ట కూడా అంత దాన్ని తగ్గట్టుగా కట్టాలి. గోదావరి నదికి ఇంత చిన్న ఆనకట్ట కట్టారనుకోండి, అది దాని ఫ్లోని ఏం కాస్తుంది చెప్పండి, బాగా వరదలు ఉన్నప్పుడు. సో మీరు మందులు వాడుతున్న అక్కడ ఏం చేస్తున్నారు, మందులు వాడుతున్నాం కదా అదేదో పెద్ద ఔషధం, అదొక మ్యాజిక్ వ్యాండ్లా పనిచేస్తుందిలే, మందులు వేసుకుంటే చాలు, మనం చేయాల్సింది ఏమీ లేదు, వేసేసుకుంటున్నాం కదా మందులు చాలు అన్న ఆ మైండ్ సెట్లో వెళ్ళిపోయి మీ డైట్ మీద మీకు కంట్రోల్ ఉండటం లేదు, మీ లైఫ్ స్టైల్ మీద మీరు కంట్రోల్ కోల్పోతున్నారు. అందుకే ఆ మందులు పెరిగిపోతున్నాయి, డిస్ఫంక్షనింగ్ పెరిగిపోతుంది, ఇక్కడ మీకు రోగం కూడా తగ్గమొహం పట్టడం లేదు. సో మందుల ప్రాబ్లం కాదండి, మీరు మీ జీవన శైలి, మీ డైట్ అండ్ లైఫ్ స్టైలే ప్రాబ్లం. అసలు అది తగ్గించుకుంటే సిమ్టమ్స్ తగ్గే కొద్దీ ఆ మందులు తగ్గవా చెప్పండి, తగ్గించరా చెప్పండి. మీరు ఇవన్నీ చేయకుండా ఉండడం వల్ల ఆ సిమ్టమ్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఇంకొకటి యాడ్ చేసుకునే అవసరం ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే షుగర్ అనగానే అన్నం మానే అంటున్నారు, బీపీ అనగానే ఉప్పు మానే అంటున్నారు. నిజంగా ఇట్లా చేస్తే అంటే అది కామన్గా జరుగుతుందండి. మరి డాక్టర్లు చెప్తున్నారా, యూట్యూబ్ చెప్తున్నా నాకు తెలియదు, కానీ మొత్తానికైతే జరుగుతుంది. దీనివల్ల న్యూట్రిషియస్ డెఫిషియన్సీ రాదా? చాలా మంచి క్వశ్చన్ సార్. నిజంగా షుగర్కి అన్నం మానేసి బీపీకి ఉప్పు మానేసి తగ్గిపోయి ఉంటే, నేను ఇవాళ నేను చెప్పేస్తాను అందరు షుగర్లు అదే అన్నం మానేయండి, ఉప్పు తీసుకోకండి అనేసి. అలా అయితే ఎప్పుడో మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అయ్యేది కాదు. సో అది అంత ఈజీ కాదండి. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైస్ మానేయడమా, సాల్ట్ తగ్గించడమా అన్నది కాదు. అసలు ఇంకొకటి అండి, ఇప్పుడు డయాబెటీస్ అంటే షుగర్ వచ్చింది అనగానే ఇక్కడ నుంచి రైస్ మానే అంటారు, అదే బీపీ వచ్చింది అనగానే ఉప్పు తగ్గించేసేయండి అంటారు. అంటే ఇవి కామన్గా అందరూ చేస్తున్న పనులు. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇవి మానేస్తే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదా, ప్రాబ్లం కాదా, ఏంటి దీనికి ఆల్టర్నేటివ్ అసలు? ఓకే, సో రైస్ మానేస్తే డయాబెటీస్ తగ్గిపోదండి, ఉప్పు మానేసినంత మాత్రాన మీకు బీపీఎం తగ్గిపోదు. అదేంటండి? రైస్ అంటే రైస్ వల్లే షుగర్ వచ్చేసిందా అంటే అది కరెక్ట్ కాదు, అందరికీ కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు రైస్ ఒంటరిగా అయితే తినరు కదా, రైస్తో పాటు అన్నీ నంచుకుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు రైస్ ఎలా తింటున్నారు, అది ప్రాబ్లం. అండ్ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమిజం కానీ ఒక ఫుడ్ గ్రూప్ని విలన్గా చేసేసి దాన్ని పక్కకు తోసడం అలాంటివన్నీ చేయకూడదు. మీకు పట్టం లేదు, మీకు ఖచ్చితంగా రైస్ చిన్నప్పుడు మీకు పెరిగేలా చూపిస్తుంది అంటే మీకు అది కొంచెం వర్తించవచ్చు, కానీ అందరు రైస్ మానేసే అవసరం అయితే లేదు. సో ఇప్పుడు నేను ఇంకొక ట్రెండ్ ఏం చూస్తున్నానంటే, యూట్యూబ్లో కానీ ఇలా పైన అడ్వైజర్స్ చూసేస్తున్నారు. ఎలా అంటే ఎవరో ఒకరు చేసే వీడియోస్ 4-3 వీడియోస్ చూసేసి వాళ్ళు ఏదో రాసిన పుస్తకాలు చదివేసి వీళ్ళుగా నిర్ధారించుకొని, ఓహో రైస్ ఒక విలను, బీపీ తగ్గించేయాలని వీళ్ళుగానే వీళ్ళు మార్పులు చేర్పులు చేసేసుకుంటున్నారు. రైస్ అన్నది విలన్ కాదండి, నాట్ ఆల్ టైప్స్ ఆఫ్ రైస్లో కూడా వెరైటీ ఉంది. మీరు సింగిల్ పాలిష్డ్ రైస్ దాన్ని ఫైబర్ లేకుండా తింటే మాత్రం అది కొంచెం షుగర్ స్పైక్ ఎక్కువని ఇస్తుంది. కానీ ఎవరు రైస్ ఊరికనే అన్నం మెతుకులు ఎవడు తిండు, దాంతోపాటు కూరలు కానీ, పప్పులు కానీ, మాంసం కానీ ఏదో ఒక కానీ నడుచుకుంటావు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, రైస్ కాదు, మీ ప్లేట్లో ఉన్న పక్కన ఉన్న మిగతావి. సో ఇంత రైస్ తినేసి ఏదో ఊరగాయ నంచుకున్నట్లు ఇంత కూరలు తింటే మరి అక్కడ షుగర్ ఎలాగైనా పెరుగుతుంది. సో రైస్ని కల్పిట్ చేయడం కాదు,
కాదు, రైసే కాదు, ఈ రైస్ ప్లేస్లో ఇంతెంత వీట్ కానీ, ఇంతెంత జవార్ కానీ, ఇంతెంత మిల్లెట్స్ తిన్నా మీకు పెరుగుతుంది. ఇంకొక ట్రెండ్ నేను చాలా బాగా అంటే నా క్లయింట్స్ రీకాల్ చెప్పేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మిల్లెట్స్ మంచివి, కాకపోతే మిల్లెట్స్ సర్వరోగ నిరోధిని లాగా ఏం చేస్తున్నారు, మిల్లెట్స్ జావా తీసుకుంటున్నారు, ఒక కూర కప్పు వెజిటబుల్ తినేసి అయిపోయింది. దాన్ని ఒక పర్ఫెక్ట్ డైట్ అనేసుకుంటున్నారు వీళ్ళు. షుగర్ పేషెంట్లు కూడా అంటే చాలా మందిలో ఈ ట్రెండ్ నేను చూస్తున్నాను. అంటే మిల్లెట్ జావ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు కార్బ్ ఇంటేక్ అన్నది తగ్గింది, ఫైబర్ యాడ్ అయినందుకు మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు, కానీ మీల్ అన్నది ఫుల్గా కాదు, అది కంపోజ్డ్ కాదు. ఎందుకంటే మీరు మిల్లెట్ తీసుకున్నారు, ఒకవైపు వెజిటేబుల్ కర్రీ తీసుకున్నారు, ప్రోటీన్ యాడే చేయలేదు కదా, ప్రోటీన్ మిస్సింగ్ ఉంది. ఇంకా కొంతమంది అయితే అంటే ఇలా 4-3 వీడియోలు చూసేసి వాళ్ళతో ఇన్స్పైర్ అయిపోయి పచ్చి వెజిటేబుల్స్ అనేసి ఆయిల్ లేకుండా, వెన్ ఐ ఆస్క్ దెమ్ ఆయిల్ ఎందుకు వేయటం లేదండి అంటే, ఆల్రెడీ కొవ్వు ఉంది కదండి మనకు ఆయిల్ ఎందుకన్న ఎక్స్ప్లెనేషన్ వాళ్ళగానే. సో నేను ప్రేక్షకులకి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయితే మాత్రం వాళ్ళని కన్సల్ట్ చేయండి, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవడం కాదు. మేడం మోడీ గారు చెప్తున్నారు ఆయిల్ తగ్గించండి, తక్కువ తాగండి, తినకండి ఆయిల్, నో ఆయిల్, లో ఆయిల్, ఇట్లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి బయట. ఆయిల్ తక్కువ తినండి అని చెప్పుంటారు సార్, తినకండి అని చెప్పుంటారు కదా. అవునవును, తక్కువ తినమన్నారు, కానీ తినకూడదు, ఎంత తినాలో అంతే తినాలి. చాలా మంది ఆయిల్ లేకుండా వండుకుంటున్నారు. అవును, అంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ లాగా. ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే ట్రెండ్. అంటే మిల్లెట్స్ నేను క్లయింట్స్ కి చూసిన ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చాయి కదా మేడం. అవును, సో ఆయిల్ అవసరం పడట్లా చాలా వాటిలో. అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే నేను చెప్పదలుచుకుంటున్నాను. ఒకటి మిల్లెట్ ట్రెండ్, మిల్లెట్ జావ తాగేస్తున్నారు, వెయిట్ లూస్ అయిపోయాం అనుకుంటున్నారు. మిగతా పోషకాలు ఎవడిస్తాడు? ఫైబర్ ఒకటి ఉంది, కార్బ్ తగ్గించేశారు, మిగతా పోషకాలు ఎవరిస్తారు? అవి కూడా మీరు అందజేయాలి కదా. అండ్ ఇంకోటి, మిల్లెట్ ఒక కర్రీ, మంచిగా కర్రీ తీసుకుంటున్నారు, బాగానే తీసుకుంటున్నారు, మరి తక్కువ ఇంకా 2 కప్పుల దాకా మంచిదే, అదొక హెల్దీ డైట్ అనేసుకుంటున్నారు. కొంతమంది దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవటం లేదు, పచ్చివి తింటున్నారు. పచ్చివి బెండకాయ కూడా పచ్చిగా తినేవాళ్ళు ఉన్నారు. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది, బెండకాయ పచ్చిగా ఎలా తింటున్నారు, అసలు తినలేం కదా. పోనీ బెండకాయ విరిపి దాని వాటర్ అన్నది నానబెట్టి నెక్స్ట్ డే అది దాని పర్పస్ వేరండి, ఆ పర్పస్ వేరు. అది కొంచెం మోషన్ ఫ్రీగా పాస్ అవడానికి, కాన్స్టిపేషన్ వాళ్ళలో అది హెల్ప్ చేస్తుంది. కానీ పచ్చిగా బెండకాయ, పచ్చి వెజిటేబుల్స్ అంటే వండుకొని తినేవి కూడా పచ్చిగా తింటున్నారు. ప్రకృతి అలాగే ఇచ్చింది కదండి, అలాగే తింటా అంటున్నారండి. ప్రకృతి అలాగే ఇచ్చింది, అలాగే తింటాను అంటున్నారు. ప్రకృతి ప్లాంట్ కి ఇచ్చిందండి, మీకు కాదు. ఓకే, అంటే క్యారెట్ తింటాంగా, పచ్చిగా తినొచ్చు అట్లా? కొన్ని తినొచ్చు, కొన్ని వాటిని ఇప్పుడు బ్రింజాల్ ఉందండి, పచ్చిగా తింటారు ఎవరైనా? దాన్ని వండుకోవాలి. దానికి సైన్స్ కూడా చెప్తాను నేను, ఎందుకు వండుకోవాలి, ఎందుకు ఫ్యాట్ ఇంపార్టెంట్ అన్నది. సో ఇక్కడ మీరు ఏదో ఫ్యాట్ తగ్గించాలని మీరు ఫ్యాట్ లేకుండా వండుకున్నా అక్కడ ఏమవుతుందంటే, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి ఆ వెజిటేబుల్స్లో కానీ మీరు వండుకునే పదార్థంలో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. అవి ఎలా అందుబాటులోకి వస్తాయి బాడీకి? దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలి, మీకు ఒక వెహికల్ ఏదో ఒకటి కావాలి, సమ్ ట్రాన్స్పోర్ట్ కావాలి. సో ఆ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్కి ఫ్యాట్ అన్నది వెహికల్ లాంటిది. ఆ వెహికల్ ప్రొవైడ్ చేయనప్పుడు తన పని అది అక్కడికి వెళ్ళి ఆ కెమికల్ రియాక్షన్లో పాల్గొనలేదు. సో ఇప్పుడు మీరు వండుకునే వెజిటేబుల్స్లో రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ వెజిటేబుల్స్ ఉంటాయి, అందులో బీటా క్యారోటిన్ ఉంది. ఆ బీటా క్యారోటిన్ కాస్త వైటమిన్ ఏ కింద మారుతుంది. మీరు ఇక్కడ అసలు ఫ్యాటే ఇవ్వలేదు. సో ఆ బీటా క్యారోటిన్ ఏగా మారినా మీరు ఫ్యాట్ ఇవ్వనందువల్ల వైటమిన్ ఏ ఎలా పనిచేస్తుంది? వైటమిన్ ఏ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో ఇలా ఏం చేస్తున్నారంటే, ఫ్యాట్ ఇవ్వటం లేదు, లేకపోతే ప్రోటీన్ ఎగ్గొట్టేస్తున్నారు. వీళ్ళకి ఇష్టం వచ్చిన డైట్ వీళ్ళు చేసేసుకుంటున్నారు, అండ్ దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ హెల్దీ. మీరు చాలా ప్రమాదం చేసుకుంటున్నారు. సొంతగా మెడికేషన్స్ తీసుకోవడం ఎంత ప్రమాదమో, ఏమీ తెలియకుండా మీకున్న హాఫ్ నాలెడ్జ్తో మీరు డైట్లు చేయడం కూడా అంతే ప్రమాదం. మహా అయితే మీరు ఏం చేస్తారు? కార్బ్స్, ప్రోటీన్ రెగ్యులేట్ చేసుకుంటారు. మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ మీకు తెలియవు, ఉన్నాయా లేవా, అక్కడ ఎక్కడ లోపిస్తున్నాము, దీనివల్ల ఇవి అందజేయకపోవడం వల్ల ఏ డిస్ఫంక్షన్ జరుగుతుందో మీకు తెలీదు.
సో ఐ స్ట్రిక్ట్లీ అడ్వైజ్ ఆల్ ద ఆడియన్స్ నాట్ టు ఫాలో దట్. మీకు ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చెప్పే విధానం నచ్చితే వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి. మీ కేస్ ప్రజెంట్ చేసుకుని వాళ్ళు అవును. చెప్పిన విధానం వాళ్ళ కన్సల్టేషన్ నేరుగా వాళ్ళతో తీసుకొని సలహాలు సూచనలు పాటించండి. కానీ కరెక్ట్ అండి. అవును. వాళ్ళు చెప్పిన 4 వీడియోస్ వినేసి వాళ్ళు ఏదో పుస్తకం రాసేసి అది చదివేసి అవును. ఇలా మట్టుకు నేను ఖచ్చితంగా కూడా చేయకండి. బాధితున్నాయండి. ఒక పెద్ద ఆయన చెప్పాడని చెప్పి డైట్ చేస్తే అసలు నీరసం వచ్చేసి గోడలు పట్టుకొని నడవాల్సి వచ్చింది ఒక కొద్ది రోజులు. ఇదేంటి ఇట్లా అయిపోతుంది ఏంటని చెప్పి నా వల్ల కాదని చెప్పి మళ్ళీ తినడం స్టార్ట్ చేశా. తర్వాత ఇంకొక ఆయన చెప్పాడు నో కాబ్స్ అన్నాడు. మొత్తం కాబ్స్ తీసేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం, మ్మ్. నీరసం తలదిరగడం. అమ్మో ఇట్లా బాగలేని మళ్ళీ చూస్తే లో కాబ్స్ అని ఒక ఆయన చెప్పాడు. మ్మ్. కొంచెం తీసుకోండి అని, మొత్తం తీసుకోకుండా బాగోదు కొన్ని తీసుకోండి అని. అంటే అసలు మార్కెట్లో ఇంతమంది దేవుళ్ళు అడ్వైజర్లు, అంటే వాళ్ళు ఏది తెస్తే వాళ్ళకి చెప్పేస్తున్నారు. మ్మ్. సో అందుకే ఒక న్యూట్రిషనిస్ట్ని సంప్రదించి మాత్రమే డైట్ చేయాలన్నది మీరు చెప్పిన మాట మాత్రం కరెక్ట్ మ్యామ్. ట్రూ అండి. ఎస్ మీరు చాలా మంచి పాయింట్ని ఇప్పుడు చెప్పారండి. ఎస్ మ్యామ్. ఇది నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను క్లయింట్స్కి. ఏంటంటే 2 రోజులు చేయలేనిది 2 నెలలు చేయలేరు, 2 నెలలు చేయలేనిది 2 సంవత్సరాలు చేయలేరు, 2 సంవత్సరాలు చేయలేకపోతున్నారంటే మీరు ఇంకా జీవితాంతం పాటించలేరు. సో మీరు ఏదైనా చేస్తున్నారు అని అంటే సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో అయిపోయి 3 నెలలు 4 నెలలు మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసేసి దాన్ని కొనసాగించి మీరు చేయగలుగుతారు. ఇఫ్ ప్యాటర్న్ మీకు నచ్చింది, ఆ 0 కార్బ్స్ లో కార్బ్స్ ఏదో ఒకటి మీకు నచ్చింది, మీరు చేయగలుగుతున్నారు, యు ఆర్ హ్యాపీ విత్ దట్, యు ఆర్ సాటిస్ఫైడ్, చేయండి. జీవితాంతం చేయగలిగితే పాటించండి. మీకు సూట్ అయింది, మీకు బాగా అనిపిస్తుంది, చేయండి. దాంతో పొరపాటు ఏం లేదు. మీకు సూట్ అవుతుంది, వేరే పారామీటర్స్. అండ్ అది కూడా ఒక ప్రాక్టీషనర్ గైడెన్స్లో చెయ్యాలి, మీకు మీరుగా కాదు. ఎందుకంటే అలా ఎక్స్ట్రీమిజంకి వెళ్ళేటప్పుడు కొన్ని ఫుడ్ గ్రూప్స్ అన్నవి ఎక్స్క్లూడ్ చేసేస్తాం. దానివల్ల వచ్చే పోషకాల లోపాలని ఆ ప్రాక్టీషనర్ సమకూర్చాలి. అది చెయ్యకపోతే మీకు మీరుగా అతను చెప్పారు కదా అని మీరు చేసేసుకున్నారు అనుకోండి, ఇంకా డ్యామేజ్లోకి వెళ్తారు. సో మీరు చేయగలుగుతున్నారు, మీకు బాగానే ఉంది, సూట్ అవుతుంది, ఇది జీవితాంతం హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా దీన్ని కొనసాగించగలను, నా వేరే యాక్టివిటీస్ అసలు ఏమీ ఇటు అటు కాకుండా నేను చేయగలుగుతున్నాను అంటే గుడ్ ఫర్ యూ. ఏమో మీ బాడీకి అది బాగా సూట్ అయిందేమో, కానీ అలా చేయలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఫినిష్ అవుతుందా, ఎందుకు తీసుకున్నాను, ఏదో బిగించుకొని పీక ఎవరో పట్టుకొని మిమ్మల్ని బలవంతంగా చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఫర్ యూ. ఎప్పుడైనా సరే కరెక్షన్స్ మెల్లిమెల్లిగా అవ్వాలండి. ఒకేసారి మార్చిన మీ బాడీ అన్నది తీసుకోదు. నేను ఒక పుస్తకం రాస్తే నేను ఎందుకు ఇలా లావు ఉన్నానంటే అని ఒక పుస్తకం రాయగలను నేను. యాక్చువల్గా ఎన్ని డైట్స్ ఫెయిల్ అయినాయి ఉన్నాయి, ఒక 100 డైట్లు ఫాలో అయ్యా, అన్ని 100 ఫెయిల్ అయ్యా. చాలామంది అంటే నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడద్దని చెప్తున్నాను. నేను షటిల్ ఆడేవాడిని, టెన్నిస్ ఆడేవాడిని. అంటే మనం ఆటలు ఆడితే సన్నగా అయిపోతాము, మంచిగా ఉంటామని. అయితే మేము ఫ్రెండ్స్ అందరం టెన్నిస్ ఆడేవాళ్ళం. బాగా ఆడిన తర్వాత బాగా అలసిపోయేవాళ్ళం, బాగా ఆకలేసేది. ఎక్కడికి పోదాం కమాన్ అని చెప్పి మళ్ళీ మన షాగ్ హౌస్ వెళ్ళిపోయి బీభత్సంగా తినేసి రాత్రి 11 వరకు తినేసి వచ్చి మళ్ళీ అలా పడుకొని మళ్ళీ లేసేవాళ్ళు, మళ్ళీ టెన్నిస్ కోర్టుకి పరిగెత్తేవాళ్ళం. మళ్ళీ ఆకలేస్తుంది అని మాకు అప్పుడు అర్థం కాల. అంటే ఎక్కువ ఆకలేస్తే ఎక్కువ తినాల్సి వస్తుంది కదా. సో ఆ విషయం అర్థం కాకుండా ఎక్కువ ఆడేవాళ్ళం విపరీతంగా. ఇంకా ఆడితే మనకి ఇంకా ఫిట్నెస్ వస్తుంది అనుకున్నాం, కానీ అది ఇంకా దెబ్బ కొట్టేసింది. సో ఇదొక ప్రమాదం. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఓవర్గా చేస్తే కూడా అప్పుడు ఏం చేయాలి మేడం? ఎట్లాంటి అంటే డైట్ ప్లాన్లో ఏమన్నా మార్పులు ఏమైనా చేయాల్సి ఉండేనా? అవునండి, మీరు ఫిజికల్ ఎగ్జర్షన్ బాడీకి పెడుతున్నారు అంటే, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే దానికి న్యూట్రియంట్ సప్లై కూడా ఇవ్వాలి కదా, ఉత్తి కార్బ్సే కాదు కదా. అంటే మీరు ఒకసారి మీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే టెన్నిస్ విపరీతంగా ఆడేసి అలసిపోయాక మళ్ళీ అదే బిర్యానీ, మళ్ళీ దాన్ని అంటే మీరు మీ బిర్యానీని కానీ వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ దాన్ని కరిగించడంలోకే మీ ఎనర్జీ అంతా అవుతుంది. మీ నరిష్మెంట్ అయితే మీరు ప్రొవైడ్ చేయలేదు. స్టిల్ యువర్ బాడీ ఈజ్ లాగింగ్ ఎసెన్షియల్ వైటమిన్స్ ఇట్ రిక్వైర్స్. అందుకు మీకు అది తిన్న వెంటనే బాగానే ఉంటుంది, మళ్ళీ కథ మొదటికి. అదొక విస్కస్ సైకిల్. మీరేమనుకున్నారంటే ఓహో యాక్టివ్గా ఉండి ఆటలు బాగా ఆడితే వెయిట్ లూజ్ అవుతారు అనుకుంటున్నారు. లేదండి, మీరు కావాల్సిన పదార్థాలు బాడీకి న్యూట్రియంట్స్ లాగింగ్ ఉన్నా, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా,
ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా మీ బాడీ అనేది వెయిట్ లూజ్ చేయదు. ఓకే. 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 చేసిన చేయాల్సిన విధానంలో మాత్రం చేయదు. అందుకే చాలామంది చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా మట్టుకు వాళ్ళ ఇష్టంగా ఏదో ఒకటి చేసేస్తుంటారు అవును. గానీ అవునండి. అందరూ లూజ్ అలాగే అయితే చేయరు. చేస్తారండి. అంటే ఒక న్యూట్రిషియన్‌ని కలిసి వాళ్ళకి 4 డబ్బులిచ్చి మనం ఏం తినాలో చెప్పించుకుందాం అనే ఆలోచన రాదు ఎవరికీ. మా ఫ్రెండ్ కిషోర్ అని ఉంటాడండి. మేమిద్దరం అప్పుడు డైట్ స్టార్ట్ చేసాం. నేను ఎప్పటిలాగే మధ్య మధ్యలో చీటింగ్ చేసుకుంటూ చేస్తున్నా. మనోడు చాలా దీక్షగా చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఫిట్స్ వచ్చి ఇంట్లో పడిపోయాడు ఇట్లా. అయ్యో! ఇట్లా ఎవరు లేరు ఇంట్లో. హాస్పిటల్‌కి మళ్ళా చాలా ఒక 1, 2 అవర్స్ తర్వాత వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అపోలోకి తీసుకెళ్తే 5, 6 లక్షలు ఖర్చయింది మళ్ళీ దానికి. ఆ దెబ్బకి నేను మళ్ళీ డైట్ మానేసా. ఓహ్! నో, 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 నో. వాడు పడిపోయాడు మళ్ళీ నేను పడిపోతానేమో అనే భయానికి మళ్ళీ వదిలేసా. ఇట్లా ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పాలంటే ఒక పుస్తకం రాయగలను నేను. కరెక్టే. రైట్. సో, మ్యామ్ ఇప్పుడు డయాబెటిస్ రివర్సల్ అనేది ఒకటి విపరీతంగా ప్రచారంలో ట్రెండింగ్‌లో ఉంది వర్డ్ నిజం చెప్పాలంటే. డిజిటల్ మీడియా భాషలో చెప్పాలంటే ట్రెండింగ్ వర్డ్. హ్మ్. మ్యామ్ ఇది కేవలం మార్కెటింగ్ వర్డా? లేదంటే నిజంగా లైఫ్ స్టైల్ మార్పులు చేసి మీరన్నట్టుగా మీలాంటి వాళ్ళతో డైట్ తీసుకుంటే డయాబెటిక్ రివర్సల్ అనేది సాధ్యమేనా? రివర్సల్ కన్నా రెమిషన్ అంటానండి. ఓకే. రెమిషన్ అనేది కరెక్ట్ వర్డ్. ఓకే. అండ్ మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు డయాబెటిస్ అచ్చా! అది ఇంపార్టెంట్. ఓకే. అంటే 20 సంవత్సరాలు డయాబెటిస్ వచ్చేసి కిడ్నీలు పాడైపోయి లివర్ చేతిలోకొచ్చేసి మీ నరాలు ఇవన్నీ అయిపోయి నాకు రివర్స్ కావాలి అని అంటే అక్కడ మేబీ కావచ్చు, కాకపోవచ్చు. అచ్చా! అచ్చా! ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు. ఓకే. రైట్. అంటే ఆర్గన్ డ్యామేజ్ దాకా వెళ్ళిపోయింది. అంత ప్రోగ్రెషన్‌కి వెళ్ళిపోయాక రెమిషన్ అన్నది కొంచెం కష్టమే. అక్కడ కష్టమే. మెయింటెనెన్స్‌లోకి వచ్చేస్తది మళ్ళీ. అచ్చా! ఇంకా పెరగకుండా ఇప్పుడు కిడ్నీ లివరే పాడైంది. ఇంకేదో హార్ట్‌కి గానీ, వేరే మసిల్స్ కానీ, వేరే థింగ్స్‌కి ఎఫెక్ట్ కాకుండా చూసుకునేలాగైతే చేయొచ్చు. ఓకే. ప్రోగ్రెషన్ ఆపొచ్చు. కానీ మొత్తానికి రివర్సల్ అన్నది మీరు ఏ స్టేజ్‌లో ఎక్కడున్నారో అన్నది ఇంపార్టెంట్. అందుకే వచ్చిన వెంటనే స్టార్ట్ ఎర్లీ. వచ్చిన వెంటనే దాన్ని పెంచుకొని ఒక చుట్టంలో కూర్చోబెట్టి దానికి అన్ని ఆతిథ్య సకల సత్కారాలు మర్యాదలు చేసి చెయ్యకండి. అవును. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే దాన్ని ఎంత వేగంగా ఒంట్లో నుంచి బయటకి నెట్టేయాలా, హౌ యూ కెన్ డూ ఇట్ అన్నది మీ థాట్ ప్రాసెస్ అలా ఉండాలి. పెంచుకొని బాగా దాన్ని బాగా ముదిరిపోయాక మీరేదో చేస్తానంటే కుదరదు. కానీ ఇప్పుడిప్పుడే 1, 2 ఇయర్స్ డయాబెటిస్ వచ్చి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అయ్యిందనుకోండి, దేర్ ఇస్ వెరీ గుడ్ పాసిబిలిటీ దట్ మీకు రెమిషన్‌లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెమిషన్ అంటే ఏంటో చెప్పాలి. అవును. రెమిషన్ అంటే మీరు డయాబెటిస్ వచ్చింది, యూఆర్ ఆన్ మెడికేషన్. డయాబెటిక్ రాగానే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు సహజంగా. వచ్చేసింది మీకు డయాబెటీస్, యూ టేక్ దిస్ మెడికేషన్స్ అని అంటారు. చాలా ఆనందంగా స్వాగతిస్తారేమో డాక్టర్లు అయితే. ఆహా! ఒక లైఫ్ టైమ్ పేషెంట్ వచ్చాడు మనకని. సో మీరు మెడికేషన్స్ తీసుకున్నాక వెంటనే మీరు డైట్ ఎక్కడ పొరపడుతున్నారు ఇందాకలో చెప్పింది చూడండి, కామన్ సెన్స్. రైట్. ఏ తిండితో అయితే మీకు డయాబెటీస్ వచ్చిందో అదే తిండిని కరెక్ట్ చేసుకుని, అదే లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుని అది వెనక్కి వెళ్తుంది. అదే పాయింట్ అండి, ఇంకేమీ లేదు. ఏ తిండి ఏ జీవన శైలి వల్ల అయితే మీకు ఈ రోగాలు వస్తున్నాయో దాన్ని కరెక్ట్ చేసుకుంటే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మేడం, మీరు అన్నదానికి డయాబెటీస్ వచ్చిందని తెలవగానే డైట్ అంటే డైటరీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాలా, లేదంటే మెడిసిన్ స్టార్ట్ చేస్తూ మెడిసిన్తో పాటు ఈ డైటరీ చేంజెస్ చేయాలా? మీరు కొత్తగా డయాబెటిక్ అయితే నిజంగా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. కొత్తగా వచ్చింది, ఇంకే కాంప్లికేషన్స్ లేవు. జస్ట్ ఇప్పుడే న్యూ బార్న్ బేబీ లాగా అఫీషియల్లీ ఆర్ డయాబెటిక్, అఫీషియల్లీ మ్యారీడ్ లాగా అఫీషియల్లీ అంటే మీకు ఆ రిపోర్ట్ కార్డు మీద డయాబెటీస్ 6 పాయింట్ సంథింగ్ అలా చూపిస్తుంది అన్న వాళ్ళకి నిజంగా మెడికేషన్ అవసరం లేదు. మీరు డైటరీ చేంజెస్ చేయండి, అది ఖచ్చితంగా రెమిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెమిషన్ అనగానే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడే వచ్చింది, ఇంకే కాంప్లికేషన్స్ లేవు అన్న వాళ్ళకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి కరెక్షన్ చేయంగానే మీకు మెడికేషన్స్ దాకా కూడా వెళ్ళే అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ
ఆల్రెడీ తీసేసుకున్నారు, 6 నెలలు అయింది వచ్చి. తీసుకున్నాక మీకు అప్పుడు జ్ఞానోదయం అయింది. అయ్యో! 6 నెలల నుంచి మందులు తీసుకుంటున్నాను కానీ నాకు పెద్ద ఉపశమనం ఏం కనిపించట్లేదు. దీనికి ఇంకా ఏవేవో చెయ్యాలేమో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా పాటించాలేమో అని ఎక్కడో విని మీకు జ్ఞానోదయం కలిగి చేయాలనుకుంటే అప్పుడు మీరు వెంటనే మెడికేషన్స్ మానకూడదు. ఓకే. ఓకే. మీరు స్టార్ట్ చేసేసారు కదా, అలా అప్పుడు మానేయకూడదు. ఓకే. అప్పుడు ఏం చేయాలి మీరు? డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ పోతే ఆ మెడికేషన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ కాజెస్ అడ్రస్ అయ్యాయి అనుకోండి, రూట్ కాజెస్ అడ్రస్ అయ్యేసరికి ఓకే. మీ 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 న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అడ్రస్ అయ్యే కొరక ఇవి ఏమవుతాయంటే మీ మెడిసిన్ డోస్ అన్నది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఓకే. మీ బాడీ రెస్పాన్స్ టు ఇన్సులిన్ అది పెరుగుతుంది, మీ గ్లూకోజ్ రెస్పాన్స్ బెటర్ అవుతుంది, అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ అట్ ద సెల్యులర్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఇలా మీకు ఆ డోస్ కూడా తగ్గుముఖం పట్టేస్తుంది. ఓకే. అండ్ రెమిషన్ అనగానే ఏంటంటే ఇప్పుడు మీరు మెట్ఫార్మిన్ ఏదో తీసుకున్నారండి ఇనీషియల్గా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాక కొన్ని నెలల తడబడి చేసాక ఏమైంది, మీకు మెడికేషన్ హెల్ప్ లేకుండా, ఆ మెడికేషన్ తగ్గుముఖం పట్టుకొని వచ్చి మెడికేషన్ హెల్ప్ లేకుండా మీరు మీ డయాబెటీస్ని నాన్ డయాబెటిక్ రేంజ్లో మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఓకే. అర్థమైందా మీకు? మెడికేషన్స్ తీసుకున్నారండి కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల తగ్గిపోయింది, మెడికేషన్ తగ్గిపోయింది, అలా తగ్గిపోయి మెయింటెనెన్స్ డోస్కి వస్తే ఇంకా లేదు అన్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయి ఈ నాన్ డయాబెటిక్ వాల్యూ ఏదైతే నాన్ డయాబెటిక్ వాల్యూకి మీరు వెళ్ళిపోయారో అది అలాగా కొనసాగిస్తుంది. ఓకే. ఓకే. ఎలాగా? మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీరు కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ మీరు మందులు మానేసాం కదా, నాకు డయాబెటీస్ నార్మల్కి వచ్చేస్తుందని ఇది మానేస్తే మళ్ళీ మొదటికి వెళ్తుంది, మళ్ళీ మందులు తీసుకోవాలి. సో రెమిషన్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేస్తున్నంత వరకు మీ జోలికి రాదు. మందులు తగ్గిపోయాయి కదా, హెచ్బిఎన్సీ నార్మల్గా వచ్చింది కదా అనేసి మళ్ళీ మీ పాత పద్ధతులకి, అన్హెల్దీ హ్యాబిట్స్కి అవే పద్ధతులు పాటించారనుకోండి, లోకంలో ఏది కూడా మిమ్మల్ని రాకుండా ఆపలేదు. రైట్ మ్యామ్. ఇప్పుడు మామూలుగా ఇంటర్నెట్లో చాలా ఫేమస్ డైట్స్ ఉన్నాయి, కీటో డైట్ అని ఇట్లా రకరకాలుగా, ఇంటర్మీడియట్ డైట్ అని ఇట్లా చాలా పాపులర్ డైట్స్ ప్లాన్లు చాలా ఉన్నాయి. అట్లాగే మీరు ఒక పర్సనలైజ్డ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ప్లాన్ ఏదో ఒకటి మీరు ఇస్తారు. సో మాకు ఈ కీటో డైట్లు వీటికంటే కూడా వాటికి మీరిచ్చే ఈ డైట్ ప్లాన్కి ఏంటి డిఫరెన్స్? సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది డైట్ చేస్తారు, అలాగా వాళ్ళ బాడీ కాంపోజిషన్ బట్టి చేస్తారు. నాకు ఇంత ఫ్యాట్ కావాలి, ఇంత మజిల్ కావాలి, ఇంతే ఉండాలని, లేకపోతే వెయిట్ లూజ్ చేయాలని చేస్తారు. చాలా తక్కువ మంది మీ కాంపోజిషన్ అండ్ మీ బ్లడ్ కాంపోజిషన్ అంటే ఇంటర్నల్ పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తుంది మీ బాడీ, ఇంటర్నల్ మెకానిజం ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందా, గ్లూకోజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మీ కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోకుండా మీరు గనక గుడ్డిగా ఏది పాటించినా మీకు వర్కౌట్ కాదు. ఓకే. మీరు ఏం డైట్ పాటించినా ఫస్ట్ మీ మెటబాలిక్ హెల్త్ ఎలా ఉన్నదన్న చూసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఏంటంటే, వెన్ యూ కమ్ టు మీ ఫర్ అ కన్సల్టేషన్ మీ మెడికల్ హిస్టరీ తీసుకుంటాను. అంటే మీ బర్త్ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, చిన్నప్పుడు ఏదైనా ఇల్నెస్ ఉండేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ ఏంటి, దాని తర్వాత మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ ఏంటి, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎలాంటి ఫుడ్స్ ఏ టైంలో తీసుకుంటున్నారు, నెక్స్ట్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ స్లీప్ ప్రాపర్గా ఉందా లేదా, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇవన్నీ కనుక్కునేసరికి ఒక ప్యాటర్న్ అన్నది అబ్జర్వ్ అవుతుందండి. ఓకే, ఈ పర్సన్ జీవన విధానం ఇలా ఉంది, తనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ అన్నవి ఇవి ఉన్నాయి. సో దీంతో కోరిలేట్ చేసుకొని మీకు సర్టన్ మెటబాలిక్ టెస్ట్లు అని ఉంటాయి. ఆ టెస్ట్లు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏదైనా లోపాలు జరుగుతుంటే మీరు పైన కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ మేనేజ్ చేసుకున్నంత మాత్రం జరిగేది ఏమీ లేదు. మీరు వెయిట్ లూజ్ అవుతారు, మహా అయితే మీ బీపీ తగ్గుతుంది, హెచ్బిఏవన్సీ తగ్గిపోతుంది, కానీ మళ్ళీ అవి బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద వెరీ బేసిక్ న్యూట్రియంట్ లెవెల్. అంటే మీరు డెఫిషియన్సీస్ ఉంచుకొని ఈ మైక్రో డెఫిషియన్సీస్ ఉంచుకొని మ్యాక్రో మేనేజ్మెంట్ చేసుకుని వెయిట్ లూజ్ అయిపోయాం కదా, బీపీ తగ్గిపోయింది, హెచ్బిఏవన్సీ తగ్గిపోయింది అని ఆపేస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అంటే మీ బాడీ కాంపోజిషన్ ప్రకారమే కాకుండా మీ బ్లడ్ కాంపోజిషన్ ప్రకారంగా మీ పారామీటర్స్ ఏమున్నాయి, మీ బ్లడ్ ఫిజియాలజీ ఏముంది, మీ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ
B12 ఎలా ఉంది, వైటమిన్ డి ఎలా ఉంది, హౌ ఇస్ యర్ యూరిక్ యాసిడ్, మీ కిడ్నీ ఎలా ఉంది, మీ లివర్ పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ చూసి మీకు పర్సనలైజ్డ్ అంటే మీకు తగ్గట్టుగా మీ డైజెస్టివ్ హెల్త్ రైట్. నాట్ టు ఇగ్నోర్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నేను తినే ఫుడ్ మీరు తినకపోవచ్చు. అవును. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ అండి, ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ యూనిక్. అవును. అంటే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. నేను చాలా Right. గాఢంగా బలంగా నమ్మేది ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. కాదు మేడం, ఇప్పుడు నేను మీ దగ్గర ఒక డైట్ ప్లాన్ తీసుకుంటాను షుగర్ పేషెంట్ది, దాన్ని నేను అందరికి అమ్మేసుకున్నాను అనుకోండి, కుదరదు అట్లా? కుదరదండి. సో మీరు డైట్ ప్లాన్ డైట్ నా దగ్గరే తీసుకుని అమ్ముకునే అవసరం లేదని ఇంటర్నెట్లో డయాబెటిక్ ప్లాన్ అని కొట్టండి, అది కాదు, ఎన్నో వస్తాయి. పర్సనలైజ్డ్ మీరు ఇచ్చేది చాలా పర్సనలైజ్డ్ ఉంటుంది కదా, అవును. అది తీసుకెళ్ళి నేను సీక్రెట్గా నా ఫ్రెండ్స్కి నేను ఉచితంగా పోనీ ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి పని చేయదా? చేయకపోవచ్చు, మ్యాక్రో లెవెల్ దాకా చేస్తుంది. ఆ. ఎందుకంటే అక్కడ మ్యాక్రో లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి కాబట్టి. అంటే ఓకే. నేను చాలా లో కార్బ్స్ ఉంచుతాను, ఎక్కువ మీరకుండా అడిక్వేట్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, వెల్ కంపోజ్డ్ ఉండొచ్చు, అక్కడ దాకా పనిచేస్తుంది. కానీ ఆ పర్సన్స్కి ఉన్న మైక్రో న్యూట్రన్ డెఫిషియన్సీ మీకు తెలియదు కదా. ఓహో. యాజ్ అ క్లయింట్ ఐ నో వాట్ యువర్ డెఫిసిట్ ఇన్. ఓకే. మీకు తెలియదు అతనికి ఏం తక్కువ ఉందో ఎక్కువ ఉందో. డైట్ పరంగా అయితే మీరు ఫాలో అయిపోగలరు, కానీ ఆ మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీస్ చూసేది ఎవరు? ఒక ప్రాక్టీషనర్కే తెలుసు. అంటే ఒకరు డిఫరెంట్, ప్రతి ఒక్కరు డిఫరెంట్. ఇంకా అంటే ఎగ్జాంపుల్, మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, తనకి ఏమీ లేవు, మీకు కొన్ని ఫుడ్ గ్రూప్స్ ఎక్స్క్లూడ్ చేసేస్తాను మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నందువల్ల. అతను ఏం చేస్తున్నాడు, డైజెస్టివ్ ఇష్యూస్ లేకపోయినా ఓహో ఇదే పాటించాలేమో అనేసి ఉన్నవి కూడా మానేసి తింటున్నారు. అప్పుడు అసలుకే నష్టం వచ్చింది కదా. సో వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అండి. అంటే ఒకరికి డయాబెటీస్తో థైరాయిడ్ ఉంటుంది, ఇంకొకరికి డయాబెటీస్తో డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి, డయాబెటీస్తో కొంతమందికి బీపీ ఉంటుంది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. పెళ్ళి ప్లాన్ అయ్యాక స్టేజ్ మీద ఎప్పుడు ఎక్కుతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్ పెళ్లి రోజు, లేకపోతే ఆ ఫంక్షన్స్ రోజు. కానీ దాని ఏర్పాట్లు ఎప్పటి నుంచి జరుగుతాయి? పెళ్లి నిశ్చయించుకున్నాక ఒక 6 నెలల నుంచి నగలు అనేసి, షాపింగ్ అనేసి, చుట్టాలకి ఇన్విటేషన్ అనేసి, అవన్నీ. సో సేమ్ మీకు డయాబెటీస్ అని ఉంది అని తేలే సంవత్సరాల క్రితమే మీకు మీ బాడీ ఇన్విటేషన్ కార్డులు అయితే పనిచేస్తుంది. మీ బీపీ ఎప్పుడో తర్వాత వస్తుంది మీకు బీపీ ఉందనేసి. మీ ఎండోథీలియల్, మీ బ్లడ్ వెసల్ లైనింగ్ డ్యామేజ్ అనేది ఎప్పుడో జరిగిపోతుంది. మీకు సంవత్సరాలు అంటే మీరు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మొదలైపోయి ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత అది బయటపడుతుంది. అంటే మీకు డయాబెటీస్ వచ్చిందని తెలిసిలోగే ఇనఫ్ డ్యామేజ్ అన్నది జరిగిపోయింది. అప్పుడేం కొత్తగా అంటే అఫీషియల్లీ యువర్ డయాబెటిక్, కానీ మీరు అన్అఫీషియల్గా ఎప్పుడో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి బాడీలో. లేకపోతే డయాబెటీస్ లేకుండా మీకు విసరల్ ఫ్యాట్ ఎలా జమ అవుతుంది చెప్పండి? ఓకే. డయాబెటీస్ లేకున్నా మీకు హై బీపీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అంటారు, మేడం నాకు డయాబెటీస్ లేదు కానీ బీపీ ఉంది అని అంటారు. ఎలా ఉంది? మీ బ్లడ్ వెసల్ లైనింగ్ డ్యామేజ్ అయిపోవడం వల్లే కదా లోపల నుంచి. ఓకే. సో బీపీ అని నిర్ధారించేలోగా, డయాబెటీస్ అని నిర్ధారించేలోగా దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా ఎప్పటి నుంచో స్టేజ్ అన్నది రెడీ అయిపోయింది, జస్ట్ ఎక్కలేదు అంతే. మీరు అఫీషియల్గా యూఆర్ నాట్ డయాబెటిక్. దీనికి తగ్గట్టు కార్యక్రమాలన్నీ ఎప్పటి నుంచో బాడీ జరుపుకుంటూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, మనకేం లేదే, బాగానే ఉంది కదా, నాకు షుగర్ లేదు, డయాబెటీస్ లేదు అని అనుకుంటారు. లేదు, ఇలా అనుకున్న వాళ్ళకి ఒకటేనండి, మీ పొట్ట చూసుకోండి ఒక్కసారి. అది కనుక మేల్స్లో 0.859కి మించి ఉందంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏ క్షణమైనా రావచ్చు. ఇంకా మీరు అఫీషియల్ కాదు, ఎప్పుడో ఒకసారి తేలుతుంది అంతే, బయటకు రాలేదు అంతే. ఓకే. సో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. ఓకే. మరి మేడం కొన్ని వంశపారంపర్యంగా వస్తుంటాయి షుగర్, మామూలుగా వంశపారంపర్యంగానే వస్తుంది అంటారు ఈ షుగర్, బీపీ కూడా. మరి అలాంటి వాటిని కూడా మన డైట్ ప్లాన్ కంట్రోల్ చేస్తుందా? సార్ స్టార్టింగ్లో ఒకటి చెప్పాను, మీ జీన్స్ లోడ్ అయినంత మాత్రాన మీకు వచ్చేయాలనేది లేదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. 80% మీ హ్యాండ్లోనే ఉంది.
మీరు ఆ జీన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా, సప్రెస్ చేస్తారా అన్నది మీ చేతిలో ఉంది. ఉంది. మీ తల్లిదండ్రులకు అందరికి అన్నీ ఉండొచ్చు. మీకు అవును. రావాలని రూల్ ఏం లేదు. కరెక్ట్. అన్లెస్ అండ్ అంటిల్ లాస్ట్ ఎపిసోడ్‌లో పిల్లి, పులి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! అవునవును. ఆ పులి మీ ఇంట్లో ఉండొచ్చు. దాన్ని కేజ్‌లో బంధించి పిల్లిలా ఉంచేంత వరకు మీకు అదేమి చేయదు. మియావ్ అనుకుంటే మూలలో ఉంటుంది. ఆ! మీరు ఎప్పుడైతే ఆ కేజ్‌ని తీసి మీ అలవాట్లు, మీ లైఫ్ స్టైల్, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ సమంగా లేదు. మీ బాడీకి అందాల్సిన మీరు అందట్లేదు. సపోర్ట్ చేయటం లేదు. అలాంటప్పుడు మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలా మందిలో తల్లిదండ్రుల్లో లేక కూడా వచ్చినోళ్ళు ఉన్నారు. అంతే గదా! మరి ఎక్కడో అవి దగ్గర ఏ జీన్స్‌లో మొదలవ్వాలిగా. లేవు. ఆ! ఎలా ఆ! వచ్చాయి? లైఫ్ స్టైల్. ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. అచ్చా! 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 మీకు జెనెటిక్‌గా మేకప్ ఉన్నంత వరకు ఒక 20% ఓకే. అంటే పక్కోడి కన్నా, లేనివాడి కన్నా మీకు ఒక 20% మీరు ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు. హ్మ్. 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 అంటే ఒక 20% మీరు డిసడ్వాంటేజ్‌లో ఉన్నట్లే. కరెక్ట్. కానీ బెస్ట్ పార్ట్ ఈస్ 80% మీరు అడ్వాంటేజ్‌లో ఉన్నారు. హ్మ్. అంటే 80% ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. వచ్చాక కాదండి, రాకముందు నుంచే. రాకముందు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. యెస్. ప్రివెన్షన్ ఈజ్ వెరీ కైండర్ దాన్ క్యూర్ అండి. ఓకే. అంటే మీరు క్యూర్కి వెళ్తే నిజంగా డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ యాతన వేరు ఉంటుంది. హ్మ్. ముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని మీరు పద్ధతులు చేంజ్ చేసుకొని అలవాట్లు చేంజ్ చేసుకుంటే మీకు ఆ, మీకు క్యూర్ కన్నా ప్రివెన్షన్ ఆల్రెడీ చాలా బెటర్. ఈ జీరో కార్బ్స్ అనేది పనిచేస్తదా మేడం? అట్లా చేయొచ్చా? జీరో కార్బ్స్ అన్నది అందరికీ సూట్ కాదండి. ఓకే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఆ! కీటో ఆ! కానీ కీటో. అందరికీ సూట్ కాదు. అంతేనా? ఓకే. అందరికీ కాదు. ఇట్ ఈస్ అ కాల్ ఆఫ్ ద ప్రాక్టీషనర్. మన ఎవరికి మెటబాలిక్ సిస్టమ్‌ని తీసే అవకాశం ఉందా? చెప్తాను సార్ నేను ఒక థింగ్. ఆ! మీ బాడీకి జీరో కార్బ్స్కి అలవాటు చేసే బదులు బెస్ట్ సొల్యూషన్ అంటే కార్బ్ ఇచ్చిన దాన్ని మెటబలైజ్ చేసే విధంగా మార్చండి. అంటే మీ బాడీకి అంటే మీ మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేసరికి మీరు కార్బ్ ఇచ్చిన మీ బాడీ ఈజీలీ దాన్ని హ్యాండిల్ చేసుకోగలగాలి. అవును. అంటే దాన్ని మొత్తానికి మానించేయడం కాదు. హ్మ్. మీ మెటబాలిక్ హెల్త్ అంటే మీ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ అని బెటర్ అయిందనుకోండి, మీరు కార్బ్ ఇచ్చినా మీ బాడీకి ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసు. అంటే మొత్తానికి మానించేసి దాన్ని ఎక్స్‌క్లూడ్ చేసేయడం సొల్యూషన్ కాదండి. ఓకే. సో, జీరో కార్బ్స్ వద్దు. అవసరం లేదంటాను నేను. ఓకే. లో కార్బ్స్ ఈస్ ఫైన్. యెస్. ఓకే. జీరో కార్బ్స్ అన్నది అవసరం లేదు. అందరికీ సూట్ కాకపోవచ్చు. ఓకే. అండ్ మీ బ్రెయిన్‌కి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ గ్లూకోజ్. హ్మ్. మీరు జీరో కార్బ్స్ ఇస్తే మీకు బ్రెయిన్ ఇరిటేషన్ గాని అంటే ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. మీరు పని హ్మ్. హ్మ్. చేయలేరు సమంగా. హ్మ్. మీ బ్రెయిన్‌కి గ్లూకోజ్ కావాలి. ఓకే. అది వేరే ఫామ్‌లో గ్లూకోజ్ ఉత్పత్తి చేసుకునేలోగా మీకు ఇరిటేషన్ వచ్చేస్తది. ఓకే. మీరు తినే తిండిలో మాక్సిమమ్ ఆఫ్ ద గ్లూకోజ్ మీ బ్రెయిన్‌కి కావాలి కన్జంప్షన్‌కి. ఓకే. ఫ్యూయల్‌కి మీ బ్రెయిన్‌కి ఫ్యూయల్‌గా పనిచేసేది గ్లూకోజ్. సో, మొత్తానికి అది జీరో చేసేస్తానంటే మీరు చేయలేరు పని సమంగా. అచ్చా! అచ్చా! సో, జీరో కార్బ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. లో కార్బ్స్ ఈస్ ఓకే. ఫైన్. Low carbs is better and make your body such a way that it is good to go with the carbs. మీ కార్బ్ ఇచ్చినా కొద్దో గొప్ప ఇచ్చినా దాన్ని బెటర్‌గా ఎఫికసీని పెంచుకోండి. కార్బ్స్‌ని యూటిలైజ్ ఎందుకులేండి మేడం, మీ దగ్గరికి వస్తే అయిపోతుంది కదా! మాకు ఈ బాధలన్నీ ఎందుకు? ఈ లో కార్బ్స్, నో కార్బ్స్ ఏది చెప్పినా వినకండి. చక్కగా వచ్చి మేడంతో మాట్లాడుకోండి. ఎందుకొచ్చిన గోల? కరెక్ట్ అంటే పర్సనలైజ్ ఇట్లాంటి మీరనే కాదు, ఒక సర్టిఫైడ్ ఒక న్యూట్రిషనిస్ట్ కలిసి అవును. అప్పుడు మాత్రమే ఏ డెసిషన్ అయినా తీసుకోవాలనేది నా ఆలోచన. అవును. అదర్వైజ్ ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్పారు, మొత్తం మీద దెబ్బతింటాం. అవును. అండ్ ఇంకోటి మేడం, ఈ ఇన్సోమ్నియా, హ్మ్. రైట్, ఈ స్ట్రెస్ లెవెల్స్ హ్మ్. ఇవేనా ఇవి బూస్ట్ చేస్తాయా ఈ మన షుగర్ని అండ్ బీపీని బీపీని? చేస్తాయి సార్. అవునా? యెస్. సో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అన్నాను. లైఫ్ స్టైల్ పార్ట్‌లో ఇవి వస్తాయి. ఓహో! ఓకే. మీ ఓకే. స్ట్రెస్ లెవెల్స్ అండ్ అండ్ నిద్ర లేకపోవడం. నిద్ర లేకపోవడం. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు స్ట్రెస్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు కార్టిసాల్ పెరుగుతుంది. ఓకే. అడ్రినలైన్ పెరుగుతుంది స్లీప్ అవును. లేకపోతే. ఓకే. ఈ 2 పెరగడం వల్ల మీ బీపీ, మీ షుగర్ 2 పెరుగుతాయి. ఓకే. సో, ఈ జనరల్‌గా ఏం చేస్తుందంటే మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసేస్తుంది. హ్మ్. అంటే ఆల్వేస్ ఆన్ ద హై. రైట్. కార్టిసాల్ పెరిగే కొద్దీ అప్పుడు బాడీ ఎలా చూసుకుంటుందంటే బాడీ థ్రెట్ మోడ్‌లో చూసుకుంటే ఏదో సమస్య వచ్చేసింది ఇప్పుడు బాడీకి. ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువున్నా లివర్ ఇంకా గ్లూకోజ్ రిలీజ్ చేసేలా చేస్తుంది. ఆ! ఈ ఈ స్లీప్ లేకపోవడం వల్ల మీ బీపీ పెరిగి మీ రక్త కణాలు ఇంకా కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరిగిపోతుంది. ఓకే. 2 రోజులు నిద్ర లేకపోతే ద వే యువర్ బాడీ రెస్పాండ్స్ టు ఇన్సులిన్ అన్నది మారిపోతుందండి. బా! మీ బ్లడ్ వెసల్స్ కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. సో, హ్మ్.
స్ట్రెస్ అనేది చాలా మేడం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇదే సమస్య. ఫోన్ చూసుకుంటూ రాత్రి 1 గంట 2 3 వరకు మేల్కొని ఉంటున్నారు. మళ్ళీ ఎప్పుడో 10 11 లేవడం, లేదా కంపల్సరీ పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆ 2 3 అవర్స్ స్లీప్తోనే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. అవును. స్లీప్ డిప్రైవ్డ్ ఉన్నారండి చాలామంది. అందుకే ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ అవుతున్నాయి. ఓకే. సో, ఇవి ఎప్పుడైతే మీ బాడీకి ఈ సిగ్నల్స్ వెళ్తాయో, స్ట్రెస్ కానీ, స్లీప్ లేకపోవడం అన్న సిగ్నల్స్ వెళ్తే అది బాడీ ఒక థ్రెట్‌లా చూసి హ్మ్. మీకు ఈ షుగర్, బీపీ ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవండి అవి. రైట్. మమ్మీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్‌తో హిడెన్ షుగర్స్ ఉంటాయా మేడం? ఇవి ఇవి మనల్ని దెబ్బతీస్తున్నాయా ఇవి? ఖచ్చితంగా అండి. హిడెన్ అవునా? షుగర్స్ కాదు, బాగా పుష్కలంగానే ఉంటే మనం చదవాలి. ఓహ్! ఇంగ్రీడియెంట్స్ చదవక. ఓకే. సో, ఎలా అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కప్పు రైస్ ఇందాకలో మనం రైస్‌ని అవును. కల్పిట్ అవును. చేసేసాం. సాల్ట్‌ని కల్పిట్ చేసేసాం. బీపీ వాళ్ళు సాల్ట్ అవును. వద్దు, షుగర్ వాళ్ళు రైస్ మానేయండి అనేసి. అవును. కానీ ఈ ప్యాకెట్‌లో ఎంతో వెళ్ళిపోతుంది కదా! అదెవరు చూసుకోవటం లేదు. అవును. అంటే ఇక్కడ ఎదురుగా కనిపించే కంచాన్ని మేము మెజర్ చేస్తున్నాం. ఉప్పులు, అవును. పప్పులు అన్నీ మెజర్ చేస్తున్నాం. ఇక వెనక నుంచి చిప్స్ ఈ ఇన్‌ఫ్లమేషన్ బాడీని ఇన్‌ఫ్లమేట్ చేసేవి హై సోడియం, హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ వెజిటబుల్స్ ఆయిల్స్ కానీ ఇలా వెళ్ళిపోతున్నాయి. దాన్నెవడు పట్టించుకోవటం లేదు. హ్మ్. అవి దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే చిన్న మోతాదులోనే మీకు ఎక్కువ డ్యామేజ్ చేసేస్తాయి అవి. కరెక్ట్ అండి. అవును. అవును. అవే మీరు ప్యాకెట్లు ఒకేసారి తినీరు. కానీ అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ మీరు ప్యాకెట్ ఓపెన్ చేస్తే 10 బిస్కెట్లు ఎప్పుడు తింటారో మీకే తెలీదు. అవునండి. 1, అది 2 టీవీ అనేసి. చూసుకుంటూ అయితే ఇంకో ప్యాకెట్ కూడా ఇంకో తినేస్తారు. ప్యాకెట్ కూడా తినేస్తారు. కరెక్ట్. అక్కడ మేము 10, 20 బిస్కెట్ల ప్యాకెట్ ఏం తింటం లేదు. ఆ! మీరు ఒక ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఆ 10 బిస్కెట్లు ఎప్పుడు తినేస్తారో మీకు తెలియకుండానే తినేస్తుంటారు. నిజం. నిజం అండ్ అండి. ఇది అడిక్షన్‌లా మారిపోతుంది. కరెక్ట్. అండ్ ఇక్కడ ఒక చాలా మంచి పాయింట్ చెప్పదలుచుకున్నానండి. మనం సబ్స్టెన్స్ అబ్యూస్ మీద మాట్లాడతాము. స్మోకింగ్, ఆల్కహాల్, అవును. వేరే అవును. మాదక అవును. ద్రవ్యాలు వాటిల మీద చాలా స్ట్రింజెంట్‌గా మాట్లాడతాం. కానీ మనం కామన్‌గా ప్రతి ఒక్కడు సాటి మనిషి చేసే అబ్యూస్ ఏంటి తెలుసా? ఫుడ్ అబ్యూస్. సూపర్ అండి. ఎక్సెస్ ఫుడ్ ఆల్సో డేంజరస్ వెరీ టు ట్రూ. హెల్త్ అని. అంటే అవును. వాటిల గురించి మాట్లాడి వాళ్ళని ఒక అది కరెక్టే. అవి అవును. అవి మనం అవి చేయకూడదు. దానికి క్రిమినల్సే. దూరంగా యెస్. ఉండాలి. అవి దోషులే. బట్ ఫుడ్ అబ్యూస్ చేస్తున్నాం. దాని గురించి ఎవరు మాట్లాడరు. విచ్చలవిడిగా అవును. అవసరమైనా సరే, అవసరం లేకున్నా సరే ఇచ్చేస్తున్నాము. నోరుకి అంతు లేకుండా. ఆ ఫుడ్ ఇప్పుడు అబ్యూస్ గురించి సెలబ్రేషన్ అంటే ఫుడ్డే అయిందండి. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏదన్నా అరే మనం సరదాగా పార్టీ చేసుకుందాం అని అనుకోవడం, ఫుడ్ తినేసేయడం. సెలబ్రేషన్ వల్ల ప్రాబ్లమ్ కాదండి. ఆ సెలబ్రేషన్‌లో కాలిబ్రేషన్ ఉండాలి. ఎలా ఉంటదండి అక్కడికి పోయాక పప్పన్నం, దద్దోజనం తినలేరుగా. కాదండి. ఆ! తినండి. బిర్యానీ బానే తినండి. ఆ! కాకపోతే ఆ హోటల్ ఎలా ఉందో ఒకసారి రెస్టారెంట్ ఎలా ఉందో చూసుకోండి. ఓహ్! అంటే ఇప్పుడు రేట్స్ కష్టం ఎలా మేడం. ఎలా జరుగుతున్నాయో రేట్స్ జరుగుతున్నాయో ఇప్పుడు. నిజంగా, నిజంగా చెప్పాలంటే ఇంట్లో గనక అలాగ మేనేజ్ చేస్తే నెక్స్ట్ రోజు వండుకోము మనం. మరి ఆ కిచెన్‌లో చూస్తే వాంతొచ్చేలా ఉన్నాయి. ఆళ్ళు మెయింటైన్ చేసేవి. నిజం. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో కూడా అదే పరిస్థితి అండి. అంటే డబ్బులిచ్చుకొని మనకది అవసరమా అని అనారోగ్యాన్ని. అనిపిస్తుంది. కరెక్ట్ అండి. అవును. కోరి తెచ్చుకోవడం ఛీ! అనిపిస్తుంది. అంటే కరెక్ట్. నిజంగా అది చూసి కూడా తినడానికి వెళ్తున్నారు, తింటున్నారంటే ఇంకా మీ కర్మ కన్నా అంతేగా. ఇంకేమి చెప్పలేం. నేనైతే బాక్స్ తెచ్చుకుంటున్నా అండి. హోటల్‌కెళ్ళట్లా. అంటే మానేసా. మొత్తానికి తినడం మానేయండి, మూమెంట్స్ ఎంజాయ్ చేయకండి అని కాదు. ఆ! కానీ ఇలాంటి రేట్స్ అవి పడడం వల్ల మంచిదనండి. అంతేగా. జనాలకి తెలుస్తుంది. ఓకే. ఎక్కడ అవును. తినాలి, ఏం తినాలి. ఆ రకంగా అయినా సరే బయట తినడం కొంచెం తగ్గిస్తారు. ఇంట్లో ఫుడ్‌కి ప్రామినెన్స్ ఎక్కువ ఇస్తారు. అండ్ చాలామంది ఏం చెప్తారంటే మీ కిచెన్‌ని ఫార్మసీలా మార్చుకోండి, కిచెన్‌ని అవును. ఫార్మసీలా మార్చుకోండి అంటే నాకు ఆ ఆలోచన అర్థం కాదండి. వంటిల్లే వైద్యశాల. తెలుగులో మంచి టైటిల్ ఉంటది దానికి. ఆ! ఆ! నేనేమంటానంటే కిచెన్‌ని కిచెన్‌లానే ఉంచండి. మీరు ఫార్మసీలో ఎందుకు మారుస్తున్నారు? అంటే ఫార్మసీలో అంటే అక్కడ మెడిసిన్స్ పెట్టడం కాదండి. అక్కడ ఉండే లవంగాలు, ధనియాలు, మిరియాలు, మిర్చి ఇవే మీకు ఔషధాలు. అవును. అవే మెడిసిన్స్ అని చెప్పడం దాని ఉద్దేశ్యం. అంటే నా థాట్ ప్రాసెస్ ఏంటి తెలుసా? హ్మ్. నేను నమ్మేదేంటంటే కిచెన్‌ని కిచెన్‌లా ఉంచి రియల్ ఫుడ్ వండుకోండి. అప్పుడు ఆ! కిచెన్‌ని ఫార్మసీ చేసే ఉపయోగమే ఉండదు. ఓకే. కిచెన్‌లో వంట చేస్తాం. అవును. రియల్ ఫుడ్స్‌తో వండుకోండి. రియల్ ఫుడ్స్ అంటే ఏంటి? స్పైసెస్ గానీ, మీ వెజిటబుల్స్ కానీ, ఆ! 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 మాంసకృతులు గానీ ఇవన్నీ. అంటే రియల్ ఫుడ్‌ని మీరెప్పుడైతే కిచెన్‌లా యూజ్ చేసి వండుకుంటారో, మీకుడు అప్పుడు ఆ కిచెన్‌ని, ఫార్మసీ గానీ, వేరే దాంట్లో పోల్చే అవసరమే ఉండదు. అచ్చచ్చా! ఇంకోటి మేడం, నూడిల్స్ తినొచ్చా? చాలా మందైతే ప్రతిరోజు తినేస్తున్నారు ఇంట్లో. కుప్పలు కుప్పల చైనీస్ రామెన్ నూడిల్స్ అంట.
ఏదేదో నూడిల్స్ అని కుప్పలు కుప్పలు తినేస్తున్నారు. తినేయొచ్చా అండి అది? అస్సలు కాదండి. అవునా? బిగ్ నో. అంటే అంటే చైనా వాళ్ళు అది తినే అంత గొప్పోళ్ళయ్యారని కూడా చెప్తున్నారు. అసలు చైనా వాళ్ళు ఏం తిన్నారో నిజంగా చెప్పాలంటే వాళ్ళు రైస్ నూడిల్స్ చేసుకుంటారండి. ఆ! రైస్‌తో వాళ్ళు స్టిక్కీ రైస్‌తో వాళ్ళు నూడిల్స్ చేసుకుంటారు. ఓకే. ఆహ్, ఆహ్, మనం చేసుకునే నూడిల్స్ మనకు దొరికే నూడిల్స్ వేరు. అవునా? రైస్ నూడిల్స్ కావవి. మైదాతో ఫుల్ డీప్ ఫ్రైడ్ ఉంటాయి. ఇంకా అక్కర్లేని చెత్తంతా దాంట్లో ఇంకా ఎంఎస్జీ వేస్తారు. అంటే ఓకే. చైనా సాల్ట్ అంటారు కదా! ఆ! 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 అది టేస్ట్ ఎన్హాన్సర్. మీ న్యూరో బైండర్ గూడా. అంటే ఒక్కసారి మీరు తిన్నారంటే మీకు మాటిమాటికి మళ్ళీ అదే కావాలి, కావాలనిపిస్తాయి. అదే కావాలి క్రేవింగ్స్. అంటే యూ విల్ క్రేవ్ ఓకే. ఫర్ మా అగైన్ అండ్ ఇంట్లో అగైన్. అయితే రోజు చేస్తారండి నూడిల్స్. అస్సలు మంచిది కాదండి అది. బాబా! ఒకటి పోషకాలు లేవు. ఉపయోగపడేది బాడీకి ఏది ఎళ్ళదు. ఓకే. అది తినడం వల్ల మీరు మళ్ళీ ఆహ్, ఇ అన్నం తినరు. ఆ అవును. అన్నం తిన్నా కొంచెం పోషకాలు ఎళ్ళేవేమో. అవును. అది అవును. అయిపోయింది. అది తిన్నాక ఏమైనా ఆకలిగా కొంతసేపు వరకు 4 గంటలు, 6 గంటలు ఆకలేయకుండా ఉంటదా? అలా కాదు. ఒక గంట అవ్వంగానే మళ్ళీ కడుపు మళ్ళీ ఖాళీ అవును. అయిపోద్ది. అవును. సో, ఈ ఫ్రీక్వెంట్ ఈటింగ్ ఇందాకలో డయాబెటిస్ గురించి మాట్లాడేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫ్రీక్వెంట్ ఈటింగ్ అండి. అవును. గ్యాప్ ఇవ్వాలి. బాడీ అన్నాక. ఒక్కసారి మీరు అన్నం తిన్నారు అనంటే మీకు 4 గంటలు, 5 గంటల దాకా మళ్ళీ అది తినే అవసరం పడకూడదు. యువర్ హ్మ్. మీల్ హ్మ్. షుడ్ బి లైక్ థట్. ఓకే. అండ్ ఇంకోటి మేడం ఈ అక్షయ్ కుమార్ హీరో హ్మ్. అండ్ రజనీకాంత్ వీళ్ళందరూ ఒక మాట చెప్తున్నారు. హ్మ్. ఈవినింగ్ 6 తర్వాత ఏమి తినకండి అని. హ్మ్. అది కరెక్ట్ పద్ధతేనా మేడం అది? మీరు పాటించగలిగితే కరెక్టే. 6 ఓహో! గంటలకి తినేసి మళ్ళీ 10 గంటలకి ఆకలేసిందనేసి తినేసి పడుకుంటే అది ఉపయోగం ఉండదు. లేదు ఇక తినమింక. ఆళ్ళు చెప్పారు కాబట్టి మానేస్తాం. అలా ట్రైన్ చేయగలిగితే ఇంకా మంచిదే. మంచిదేనా? అంటే 6 గంటలకి తినమంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు 6 గంటలు తింటే ఆ 3 గంటల తర్వాత గాని 4 గంటలకు పడుకొని పోండి అనేసి. అవును. అవును. అంటే 10 9:30, 10 గంటలకి కల్లా పడుకోవాలి. 9:30 అవును. కల్లా పడుకొని పోతే అప్పుడు 6 గంటలు మీకు సెట్ అవుతుంది. అవును. 6 గంటలకి తినేసి నేను చాలా మందిని చూసానండి. 6 గంటలకి తినేస్తారు. పడుకునేది 12 గంటలకి. మధ్యలో ఆకలేస్తుంది. అప్పుడెళ్లి తింటారు ఏదో ఒకటి. అవును. మరి అది అనవసరంగా మళ్ళీ మీరు గ్లూకోజ్ స్పైక్‌ని ఇచ్చినట్లే కదా! ఓకే. ఓకే. సో, పాటించగలిగితే బెస్ట్ మెథడే. పాటించగలిగితే చాలా మంచిదండి. మీ గట్ చాలా బావుంటుంది. లేట్ నైట్ డిన్నర్స్ లేకపోతే మీ 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 గట్‌కి, డైజెషన్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చినట్లుంటుంది. లాంగ్ ఫాస్టింగ్ అవర్స్ ఆర్ ఇంపార్టెంట్. మంచిది కూడా బాడీకి హెల్ప్ చేస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటది బాడీ లోపల. ఆ! సో, మీ తిండికి, మీ పడుకునే టైంకి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు పడుకుంటారో, మీ నిద్ర అన్నది మెలటోనిన్ బాగా సెట్ ఇన్ అవుతుంది. మంచిదే. హ్మ్. కానీ మీరు అలవాటు చేసుకోగలగాలి. ఓకే. సో, 6 గంటలు తిని మళ్ళీ నాకు 10 గంటలకు ఆకలేసి నేను 12 గంటలు, 1 గంటకు పడుకుంటానంటే వాళ్ళకి అంటే, సెట్ కాదు. అంటే నేను కొద్ది రోజులు ఇది చేశానండి. హ్మ్. 6కి తిన్నాను. హ్మ్. తిన్నాక ఏమైంది, మీరన్నట్టుగానే 11కి పడుకోవడం అలవాటు నాకు. హ్మ్. సో, 6కి తిన్నాక 9 అందరికి 9 అవ్వగానే ఇంట్లో అందరూ గుమగుమలాడే వంటకాలతో తింటా ఉంటారు. డిన్నర్ తింటా ఉంటారు హ్మ్. వాళ్ళు. నేను అలా ఆపుకుంటూ అలా వేరే రూమ్‌లోకెళ్ళి పడుకొని, హ్మ్. అలా కంట్రోల్ చేసుకొని ట్రై చేసేవాడిని. హ్మ్. వాళ్ళు అబ్బా! ఇవాళ కర్రీ బావుంది హ్మ్. అని చెప్పేసరికి ఇంకా ఇంకా కంట్రోల్ తప్పేసి, సరే కొంచెం తిందాంలే ఎక్కువొద్దు మనం. హ్మ్. క్రేవింగ్స్ తగ్గిపోతాయి కదా! అని కొంచెం తింటాను. ఒక చిన్న బౌల్‌లో యేసుకొని. హ్మ్. హమ్మయ్య! నేను డైట్ పాటించాను అనుకుంటాను. హ్మ్. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఎంప్టీగా అనిపిస్తుంటది. హ్మ్. అప్పట్లో కొన్ని జీడిపప్పు తింటాను. హ్మ్. ఇంకా సరిపోలేదు రాత్రి నిద్రపోయాక ఆకలేస్తే మళ్ళీ మెలుకువొస్తేనే ఒక 2 అరటిపళ్ళు తింటాను. హ్మ్. ఇది నా డైట్ పద్ధతి. అంటే మీరు మాటికి మీరు ఇక్కడ అంటే మీరు చెప్పే ప్యాటర్న్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎందుకండి అవునండి. ఎక్కడ యెస్. రాంగ్ చేస్తున్నారన్నది కరెక్ట్. తెలుస్తుంది. అందుకే అది నేను చెప్తున్నాను. నా అనుభవాలు అందుకే చెప్తున్నాను అవును. మీకు. సో, ఇప్పుడు మీరేం చేశారు? 6 గంటలకు తినేసారు. ఏంటి మీ ఉద్దేశ్యం మంచిదే. అవును. దీని తర్వాత నేను తినను. నేను డైట్ పాటిస్తున్నాను. హ్మ్. ఇంక నేను తినకూడదు. అస్సలు. ఇంకా అవును. బంద్ అనేసి అవును. ఆలోచించారు. అవును. కానీ కరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారు మళ్ళీ 8:00కి. ఇప్పుడు ఇంట్లో గనుక నేను స్ట్రిక్ట్‌గా చేసినా సరే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. హ్మ్. మరి సాయంత్రం పార్టీ ఉంది వస్తున్నావా లేదా అని. ఇంకా అది ఆ మాట విన్నాక చాలా. ఓకే. ఈ ఒక్కరోజు మనం చీటింగ్ డే చేద్దాం. రేపొచ్చి స్ట్రిక్ట్‌గా చేద్దాం అనుకుంటాం. హ్మ్. ఇక ఎవ్రీ డే అదే చీటింగ్ డే అయిపోతది ఇంక అయిపోతుంది. అప్పటినుంచి. అవును. సో, ఒకటండి ఆహ్, మీ బాడీకి ఏం చేయాలో తెలుసు. హ్మ్. మీరు ప్రిపేర్ చేయాల్సింది మీ బ్రెయిన్ అండ్ హార్ట్‌కి. ట్రైన్ చేయండి. కరెక్ట్. అవును. బిఫోర్ యూ స్టార్ట్ సంథింగ్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. ఓహ్! యెస్. గుడ్ వర్డ్. అవును. అది లేకుండా చేస్తే ఇలా ఇలాగే డీవియేషన్స్ ఉంటుంది. ఉంటాయి. కరెక్ట్. కానీ ఇలా డీవియేషన్ అయినంత మాత్రాన చాలామంది గిల్ట్‌లోకొచ్చేసి మళ్ళీ ఏం గాదు ఊరికే పద ఇది అయ్యేది గాదు. నా అవును. పద్ధతులు
అలా ఆ మట్టుకు చేయకండి. ఇనీషియల్గా ఎవరికైనా సరే అలవాటు అన్నది సంవత్సరాల తరబడి మీకు ఒక అలవాటు అయ్యాక అది పోవడానికి టైం పడుతుంది. ప్లీజ్ మీ బాడీతో కొంచెం కైండ్గా ఉండండి. కఠినంగా ఎట్లా ట్రైన్ అప్ చేయాలో చెప్తారా మేడం? మెల్లిమెల్లిగా సార్. ట్రైన్ అప్ అంటే ట్రైన్ అప్ ఎలా చేయాలంటే పోన్లీ ఒకరోజు తినేసారు, 2 రోజు కంట్రోల్ చేయడానికి. ఆ మరుసటి రోజు మళ్ళీ తినాలనిపిస్తే తినండి. వారం రోజు తినే కన్నా ఒక 4 రోజులు తగ్గాయి కదా ఇనీషియల్గా. అవే 4 రోజులు ఒక నెల పోయాక 2 రోజులకి రావా చెప్పండి? సరే, ఇక్కడ కూడా నా అనుభవం ఇంకొకటి చెప్తాను మేడం. చెప్పండి సార్. నేను ఒకరోజు చాలా అసలు డెడికేషన్ అంటే ఇంకా తపస్సు చేసినట్టు చేద్దామని చెప్పి ఒక 1 month చేసాం మ్యామ్. నాన్ వెజ్ తినకుండా 6కే తినేసి ఇంత కష్టమైనా సరే 9:30 10కే పడుకొని ఇలా చేస్తూ వచ్చా. ఒక 1 month తర్వాత వదిలేసా, ఇంకా నా వల్ల కాల. రైట్, ఏ డైట్ చేసే వాళ్ళకైనా ఇది అనుభవమే. ఒక 1 month 15 days తర్వాత ఇంకా మన వల్ల కాదు. ఆ రోజు నుంచి మ్యామ్ వరుసగా తింటూనే ఉన్నాను. అట్లా ఒక 10 రోజులు వారం రోజులు తిన్నాక అప్పుడు మళ్ళీ నా బాడీ ఓకే బిఎస్ నువ్వు నార్మల్ అయ్యావు అనే ఫీలింగ్ ఇచ్చింది నాకు. ఇది కరెక్టే కదా మేడం? ఇది అంటే ఇన్ని రోజులు నేను మానేసిందంతా మళ్ళీ వారంలో మళ్ళీ పోగేసి ఇచ్చాను బాడీకి. అంటే అది బాడీ అడిగిందా అంటే అట్లాంటివి ఉంటాయి ఆ బాడీలో? బాడీకి మీరు ఏం చేస్తారంటే ఒక అలవాటు చేస్తారండి. అవును, మీ ఇష్టం వచ్చినట్లు తిన్నట్లు మీరు అలవాటు చేస్తారు. అవును. ఇప్పుడు సడన్ గా ఎవరో చెప్పారు, మీకేదో జ్ఞానోదయం అయిందని ఇలా కాదు ఇలా అంటే చిన్న పిల్లల చేతిలో నుంచి టాయ్ లాక్కున్నట్లు చేస్తుంది బాడీ. అందుకే మీరు స్ట్రిక్ట్ గా ఒక నెల దానికి ఏం ఇవ్వకుండా నేను ఇలాగే ఉంటాను అనేసరికి ఆ నెక్స్ట్ మంత్ వెళ్ళి అన్కంట్రోలబుల్ గా మీరు ఏది తినాలనుకున్నారో తినేశారు. సో మీరు ఇదే పద్ధతి ఎక్స్ట్రీమ్ డైట్స్ లో కూడా అవుతుంది. మీరు బిగుసుకొని చాలా పద్ధతిగా చెయ్యాలనుకొని ఒక 6 నెలలు 3 నెలలు చేయగలరు, దాని తర్వాత చెయ్యలేరు. సో ఇలా మీరు సడన్ గా షిఫ్ట్ కాకండి. నేను చెప్పేది ఏంటంటే సడన్ గా ఎప్పుడు షిఫ్ట్ కాకండి, మెల్లిమెల్లిగా అంటే హ్యాబిట్ ఫార్మేషన్ మీద పని చేయండి. అంటే మీకు ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఇఫ్ ఐ టెల్ సమ్వన్ 2 meals a day ఫాలో అవ్వండి, కొంతమందికి ఈజీ. అసలు పాత మాటికి తినే అతనికి 2 meals చేయండి అంటే చేయగలడా? ఏంటి మేడం నేను మాటికి ఏదో తింటూ ఉంటాను, ఏం లేకపోతే నాకు అసలు ఏం అరగదు, మీరు 2 meals తినమంటే నేను పస్తులు ఉండిపోవాలా అని అంటారు. సో సజెషన్ కూడా మనిషిని బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి ఇవ్వాలి. సో అది ఒక ప్రాక్టీషనర్కి బాగా తెలుసుండే, ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ ఉన్నది చదివి ఉంటారు కాబట్టి, ప్యాటర్న్ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ బట్టి వాళ్ళకి అడ్వైజ్ అన్నది ప్రాక్టికల్ అడ్వైజ్ అన్నది ఇస్తాం, వర్కౌట్ అయ్యేది. అందుకే టైం పడుతుందండి. ఇప్పుడు నా డైట్స్ మ్యాజిక్లో ఎందుకు పనిచేయవు, ఒక 3 నెలల్లో మీకు ఇది అయిపోద్ది, 2 months అయిపోదా, అవన్నీ నేను ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వనండి. ఖచ్చితంగా 3 నెలల దాకా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఫౌండేషనల్ స్టేజ్లో మీ బాడీ మీ పోషకాలు లోపకుండా అవి కవర్ అవుతాయి, మీ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అవుతాయి. ఇలా మెల్లిమెల్లిగా తన పునాదులు గట్టి చేసుకుంటుంది. అలా ఉన్నప్పుడు మీకు డ్రాస్టిక్ చేంజెస్ కనిపించవు. ఒక్కసారి ఆ ఫౌండేషన్ బెటర్ అయ్యాక మెల్లిమెల్లిగా మీరు ఆ ప్యాటర్న్కి ఆ పోర్షన్ కంట్రోల్కి అలవాటు పడతారు. ఒక 3 నెలలు కానివ్వండి, 4 నెలలు కానివ్వండి, డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ హ్యాబిట్స్. వాళ్ళ హ్యాబిట్స్ బట్టి ఎంతవరకు వాళ్ళు ఎంత అంటే ర్యాంపాంట్గా వాళ్ళ వాళ్ళ అలవాట్లని వాళ్ళు చాలా డ్రాస్టిక్గా ఉంచుకున్నారు అంటే ఎంత వాళ్ళ అలవాట్లు ఎంత రేంజ్గా ఉన్నాయి, దాన్ని బట్టి అంత టైం అయితే వాళ్ళకి పడుతుందండి. సో అండ్ ఇంకోటి, షుగర్ పేషెంట్లు పండ్లు తినకూడదా మేడం? ఎవరన్నారండి? చెప్తారు కదండి ఎవరు తినొద్దు అని. చాలా బిగ్గెస్ట్ మిత్ అండి అనేసి. అవునా? అది అస్సలు ఫ్రూట్స్ తినొద్దు అంటారు. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుందంట కదా, దాని ప్రకారం ఏది తినాలో ఆ ఫ్రూట్సే తినాలి, అన్ని తినొద్దు అనేది కూడా ఒకటి చెప్తారు. చాలా మంది గ్లూకోజ్ స్పైక్ మీద చాలా ఫోకస్ పెడతారండి. తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్స్ కూడా ఉంటాయి. డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటీస్ మెకానిజం ఎలా ఉంటుంది, అసలు సెల్ ఏంటి, దానికి ఎందుకు ఎనర్జీ కావాలి, గ్లూకోజ్లో ఇప్పుడు మీ బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నంత మాత్రాన అయ్యే ప్రమాదం ఏంటి అన్నది ఒకసారి మాట్లాడుకుంటాం. మీ సెల్ యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఒక మనిషి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ప్రతి సెల్కి తన ఫంక్షనింగ్ కావాల్సింది ఎనర్జీ. అది మీరు ప్రొవైడ్ చేస్తేనే
అది ఎలా పనిచేయాలో అది పనిచేస్తుంది. అది లివర్ సెల్ అయినా సరే, బ్రెయిన్ అయినా సరే, కిడ్నీ అయినా సరే, ఏ సెల్ అయినా సరే తనకి ఎనర్జీ కావాలి. అవును. ఓకే. ఇప్పుడు ఎనర్జీ ఇచ్చేది ఎవరు? మీరు తినే ఫుడ్. అవును. మీరు తినే ఫుడ్ తిన్నాక ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ రిలీజ్ అయ్యాక ఎనర్జీ అన్నది ఎక్కడ ఉండాలి? మీ బ్లడ్లో కాదు, మీ సెల్స్లోకి వెళ్ళాలి. అంతే కదా. బ్లడ్లో ఉన్నంత మాత్రాన బ్లడ్ ఉత్తి ట్రాన్స్పోర్టరే, తీసుకుని వెళ్ళే మీడియం మాత్రమే. ఉండాల్సింది సెల్ లోపల. సో ఇప్పుడు మీరు తినగానే గ్లూకోజ్ రిలీజ్ అవ్వగానే ప్యాంక్రియా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ పని ఏంటంటే ఇన్సులిన్ ఇస్ ద కీ. గ్లూకోజ్ లోపల సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ కీలా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గ్లూకోజ్ ఇచ్చేసారు, కరెక్టే, ఇన్సులిన్ రిలీజ్ అయింది. ఇప్పుడు అక్కడ ఇన్సులిన్ అన్నది రెసిస్ట్ అయిపోతుంది. సో ఇన్సులిన్ ఎందుకు రెసిస్ట్ అవుతుంది అన్న దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మీకు చుట్టం అనుకునే అతనండి పక్కింట్లోనే ఉన్నారు. ప్రతి 5 నిమిషాలకి వచ్చి బెల్ కొట్టి అది కావాలి ఇది కావాలి, ఏదో చుట్టం నాకు ఒక పూటకు ఒకసారి, ఒక రోజుకి ఒకసారో లేకపోతే వారానికి ఒకసారో 2 సార్లు వస్తే చుట్టం అనుకుంటారు. కానీ ప్రతిసారి ప్రతి గంటకి వస్తూ ఉంటే ఎలా ఉంటుంది చుట్టం అంటారు. ఎందుకురా బాబు వస్తున్నారు, ఇంకేం పని లేదా అని అనుకుంటాం. అనుకోండి, అనేస్తాం కూడా, పని లేదా, ప్రతిసారి వచ్చి ఏదో మాకు పనులు ఉండవా అనేసి అనేస్తాం కూడా. సో ఇప్పుడు ఇన్సులిన్కి మనం ఇదే చేస్తున్నాం. మాటికి తిని గ్లూకోజ్ పైకి ఇస్తూ ఇన్సులిన్ని మాటికి ప్యాంక్రియా వదిలేలా చేస్తున్నాం. ఇప్పుడు ఈ సెల్స్ ఇన్సులిన్ని చులకనగా చూస్తాయి. నీకేం పని పాటలేదా, ప్రతిసారి గ్లూకోజ్ని పట్టేసుకొని వచ్చేస్తున్నావు. నిజంగా వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా ఓపెన్ చేయవు రిసెప్టర్స్ని. సో డయాబెటీస్ అన్నది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, షుగర్ హై ఉండడం ప్రాబ్లం కాదు, ఇన్సులిన్ యాక్షన్ అన్నది ఇంపేర్ అవ్వడం. సో గ్లూకోజ్ బ్లడ్లో షుగర్ హై అయినంత మాత్రాన డయాబెటీస్ వచ్చేసిందని కాదు. ఈ హై ఉన్న గ్లూకోజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సెల్ లోపలికి వెళ్ళటం లేదు. అది ఏ సెల్ అయినా సరే, కిడ్నీ, బ్రెయిన్, ఏ సెల్ అయినా తీసుకోండి, ఒంట్లో ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెల్స్ దగ్గర లోపల వెళ్ళాల్సిన గ్లూకోజ్ అన్నది వెళ్ళటం లేదు. ఇక్కడ ప్యాంక్రియా ఓవర్ ఎగ్జర్ట్ అయిపోయింది, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ బ్లడ్లో గ్లూకోజ్ అలా అంతసేపు ఉండకూడదు. మళ్ళీ గ్లైకేషన్ ఎఫెక్ట్ ఎక్కువసార్లు హైగా ఉన్న గ్లైకేషన్ అన్న ప్రాసెస్ మొదలవుతుంది. గ్లైకేషన్ ప్రాసెస్ ఏంటి అని అంటే, ఆ ప్రాసెస్లో మీకు అడ్వాన్స్డ్ ఏజ్ అంటే అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటే, మీరు ఉన్నారండి, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఫ్రెండ్ అనకూడదు కానీ మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్ అనేసి, మీ వెంట ఉండి మీరు చేయాల్సిన పనులను చేయకుండా, మీ వెంట జిడ్డులా ఉండి మీరు మంచి పనులు చేయకుండా అన్ని చెడ్డ పనులు మీ చేతి చేస్తున్నాడు అనుకోండి. సో అలాంటిది ఆ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతే షుగర్ అన్నది స్టిక్కీ అయిపోయి మీ ప్రోటీన్స్ని అటాచ్ అయిపోయి ఈ ఏజ్ లాంటి ప్రోడక్ట్స్ అనేది ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఏజ్ ఏం చేస్తుంది అంటే, మీ బ్లడ్ వెజల్స్ని, మీ ఎపిథీలియల్ సెల్స్ని, ఎపిథీలియల్ లైనింగ్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ దగ్గర నుంచి, మీ బీపీ దగ్గర నుంచి ఇప్పుడు అన్నీ డ్యామేజ్ అవడం మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంత గ్లూకోజ్ బాడీ బ్లడ్లో ఉంచకూడదు కాబట్టి ఎక్కువసేపు ఈ బ్లడ్ని లివర్ తన సిగ్నలింగ్ చేసి మళ్ళీ తెప్పించుకుంటుంది. అంతసేపు బ్లడ్ గ్లూకోజ్లో ఉండకూడదు, గ్లూకోజ్ బ్లడ్లో ఉండకూడదు, దీన్ని మనం ఎక్కడో సర్ది పెట్టేద్దాం అనేసి తెప్పించుకొని తన సెల్స్లో ఉంచుకుంటుంది. కొన్ని విసరల్ ఫ్యాట్ రూపంలో అండ్ మీకు మజిల్లో కానీ వేరే ఫ్యాట్ సెల్స్ ఫామ్లో ఉంచుకుంటుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను, అంటే విసరల్ ఫ్యాట్ ఎందుకు హానికరంగా అన్నది. ఓకే, వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఫ్యాట్ ఆఫ్ ద బాడీ. సో ఈ మెకానిజం అయితే మీకు అర్థమైంది. మీరు అన్నం తిన్నారు, ఇన్సులిన్ రిలీజ్ అయింది ప్యాంక్రియాస్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు గ్లూకోజ్ బాగానే ఇచ్చారు కానీ ఇన్సులిన్ రెసిస్ట్ అవ్వడం వల్ల ఇంకాస్త ఇన్సులిన్ అన్నది ప్యాంక్రియా ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ గ్లూకోజ్ ఎక్కువ అవ్వలేదు, మీరు మాటికి గ్లూకోజ్ స్పైక్ ఇవ్వడం వల్ల ఇన్సులిన్ చులకనైపోయి ఇన్సులిన్ ఇస్ నాట్ రిసీవ్డ్ బై ద సెల్స్ ప్రాపర్లీ. అందుకే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ప్యాంక్రియా ఓవర్ ఎగ్జర్ట్ అయిపోయింది. అందుకే స్టార్టింగ్ డయాబెటీస్ స్టేజెస్లో మీకు ప్యాంక్రియా బాగానే ఇన్సులిన్ చేసి ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఇనఫ్ ఇన్ కీపింగ్ యూర్ బ్లడ్ గ్లూకోజ్ అంటే నార్మల్, HbA1c బాగానే తగ్గించినట్లు చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం మిస్ చేసే పాయింట్ ఏంటంటే, అట్ వాట్ కాస్ట్. ప్యాంక్రియా ఎంత ఎగ్జర్ట్ అవుతుంది అన్నది మనం పట్టించుకోము. అంటే
మీ ఇల్లు క్లీన్‌గా ఉంచడానికి ఒకళ్ళు సరిపోతారు. మీరు 10 మందిని హైర్ చేసుకున్నారు. 10 మందికి జీతాలు ఇచ్చుకొని సాఫ్ చేయించుకుంటున్నారు. ఒక్కళ్ళతో అయ్యే పనిని 10 మంది చేత చేయిస్తున్నారు. ఓకే. ప్యాంక్రీ అంత పని చేస్తది. ఎందుకు? ఆ ఒక్క ఇంటిని, ఆ గ్లూకోజ్‌ని మెయింటైన్ చేయడం గురించి ఒక్క యూనిట్ సర్టెన్ యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్‌తో అయిపోయే పనిని మీరు ఎన్నో యూనిట్స్ ఉత్పత్తి చేయిస్తున్నారు ప్యాంక్రియాస్‌తో పాటు. సో ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ యాహ్! దానికొస్తాను నెక్స్ట్ ఆ! పాయింట్. ఆ! సో, ఈ ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే యూ ఆర్ ఎగ్జర్టింగ్ ద ప్యాంక్రియాస్. ఇక్కడ మీకు లివర్ ఫ్యాటీ లివర్‌గా మారుతుంది. అవును. అంటే చాలా మందికి బీపీ, షుగర్ లేకపోయినా ఫ్యాటీ లివర్ అన్నది ఉంటుంది. ఖచ్చితంగా అవును. ఉంటుంది. అవునండి. అవును. అండ్ విసరల్ ఫ్యాట్ జమ అవుతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ సంగతికొస్తే ఫ్రూట్ అన్నది తినొచ్చు. ఫ్రూట్స్‌తో ఏమీ ఇది లేదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది ఇంపార్టెంటే. కానీ ఫ్రూట్ ఎప్పుడు తిన్నా సరే ఇఫ్ యూ ఆర్ డయాబెటిక్ అంటే ఈ అడ్వైస్ ఎవరికి ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఓకే. ఇఫ్ యూ ఆర్ డయాబెటిక్ పర్సన్ ఐ వుడ్ ఆస్క్ అ డయాబెటిక్ పర్సన్ టు హ్యావ్ ఫ్రూట్ అలాంగ్ విత్ ఎ హెల్తీ ఫ్యాట్ ఆర్ అ ప్రోటీన్. మంచి ఒక 20 గ్రామ్ నట్స్‌తో పాటు ఒక ఫ్రూట్ తినండి. ఫ్రూట్ జ్యూసెస్ కాదండి. జ్యూసెస్ ఆర్ అ బిగ్ నో. ఓహ్! జ్యూసెస్ బిగ్ నో అండి. బిగ్గెస్ట్ మిత్ అది. ఫ్రూట్ అయ్యో! జ్యూసే అదేంటండి? కదా! ఇప్పుడు మొన్న అమెజాన్‌ది డిస్కౌంట్ సేల్ నడిచింది. కువింగ్స్ వాళ్ళది పెద్ద జ్యూసర్ కొన్నామండి. హ్మ్. వద్దా జ్యూస్‌లొద్దా? సో, ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఒక గ్లాస్ జ్యూస్ పిండాలంటే ఫ్రూట్ నుంచి ఎన్ని ఫ్రూట్స్ యూస్ చేస్తారు? ఒక్క గ్లాస్ జ్యూస్‌కి 3-4 యాపిల్స్ పడుతుంది. కరెక్ట్ కదా! అవును. మరి అంత ఫ్రక్టోజ్ బాడీ హ్యాండిల్ చేయగలదా? ఒక్క ఒక్క ఫ్రూటే ఎక్కువైపోతుంటే మీరు డయాబెటిక్ అయినా సరే, నాన్ డయాబెటిక్ అయినా సరే, మీరు ఏ కేటగిరీ అయినా సరే జ్యూసెస్ ఆర్ నాట్ జ్యూసెస్ ఆర్ బిగ్ ఏబీసీ నో. జ్యూస్ కూడా తాగొద్దా? ఏబీసీ జ్యూస్ అంటే ఏబీసీలో ఏమేశారు మళ్ళీ? ఆ ఐబీసీలో మీరు యాపిల్, బీట్రూట్ క్యారెట్, బీట్రూట్. పర్లేదు. ఆ! ఈ 3 కలిపి తాగొచ్చు తీసుకోవచ్చు. కదా! తాగొచ్చు. యాపిల్ ఓకే. కొంచెం తక్కువ ఉంచుకోవాలి. అచ్చా! బీట్రూట్‌ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. బీట్రూట్ బాయిల్ మంచిదే. చేయాలా? బెటర్. చాలా మందికి గొంతు కొంచెం గరగరలా ఉంటుంది. స్టీమ్ అయినా జ్యూస్ చేసుకుంటే చేయడానికి. బెటర్. అయినా సరే సార్ కొంచెం ఆహ్, అవునా? కొంచెం స్టీమ్ చేసుకుంటే మంచిది. అచ్చా! కొంచెం స్టీమ్ చేసి తర్వాత జ్యూసర్‌లో ఎయాలి. వేసుకోండి. అచ్చా! స్మూతీ చేసుకుంటే ఇంకా మంచిది. ఓహ్! అంటే దాన్ని పిప్పితో పాటు తాగితే మంచిది. ఓకే. పల్ప్‌తో పాటు. ఓకే. ఓకే. ఏదైనా సరే ఎంత దాన్ని ప్రాసెస్ చేస్తామో హ్మ్. అది మీ ఒంటికి అంత మంచిది కాదు. హుహు. అది ఫ్రూట్ అయినా సరే ఫ్రూట్‌ని ఫ్రూట్‌లా తినండి. ఓకే. అంటే ఫుడ్‌ని ఒక నేచురల్ ఫార్మ్‌లో ఎంత దగ్గరగా అంటే అలానే పచ్చి వెజిటబుల్స్ కాదండి. అలా యెస్. తినగలరు. ఫ్రూట్‌లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్‌కి డైజెషన్ అవసరం లేదు. డైజెస్ట్ కావాల్సింది ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్సే. బ్రేక్ డౌన్ అవ్వాల్సింది. ఫ్రూట్‌లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ రెడీలీ అబ్సార్బ్డ్ బై ద బాడీ. వైటమిన్స్ అండ్ మినరల్స్‌కి డైజెషన్ అవసరం లేదు. అబ్సార్బ్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్రూట్ ఎలా తినాలి అనంటే ఎవరైనా సరే ఫ్రూట్ తిన్నప్పుడు ఆహ్, ఒక నట్స్ గానీ, హ్మ్. సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్, హెల్తీ ఫ్యాట్‌తో తినాలి. ప్రోటీన్ సోర్స్‌తో కానీ తినాలి. ఓకే. ఒక గుప్పెడు నట్స్‌తో పాటు ఒక ఫ్రూట్ తినండి బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. మీ జ్యూస్‌లో నట్స్ ఏసుకొని తినొచ్చా? జ్యూసుల్లో నట్స్ ఏసుకోవచ్చు గానీ, మీరిచ్చే ఫ్రక్టోస్‌కి మళ్ళీ ఆ నట్ క్వాంటిటీ సరిపోదు. ఓహ్! బట్ కొంత గుడ్డులో మెల్ల. గుడ్డులో మెల్ల ఆ! అనుకోవచ్చు. ఓకే. యెస్. ఓకే. కొద్దో గొప్ప. రైట్. రైట్. అది సార్. అండ్ మేడం బీపీని గూడా ఫుడ్‌తో తగ్గించొచ్చా? అంటే హైపర్ టెన్షన్‌ని ఫుడ్‌తో కంట్రోల్ చేయొచ్చా? యెస్ అండి. బట్ ఐ మీన్ లెవెల్ డైట్‌తో. తగ్గించొచ్చు. లెవెల్ ఓకే. ఇంపార్టెంట్. ఓహ్! 220/120 ఉంటే, అది నేను డైట్‌తో తగ్గించేస్తానంటే, అక్కడ ఫూలిష్‌నెస్ అలా చేయకూడదండి. ఓహ్! 220 ఒక బీపీ 220/120 అలా ఉంది ఎవరికైనానంటే, అక్కడ అలా కాదండి. మీరు మెడికేషన్ ఇంపార్టెంట్ అక్కడ. అచ్చా! ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాంటోళ్ళందరికీ డైట్ ఇంటర్వెన్షన్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే బీపీ అన్నది బెటర్ అవ్వుకుంటూ వస్తుంది. ఇఫ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేదు. అక్కడ క్లియరెన్స్ బానే ఉంది ఆ! అన్నప్పుడు. లేదు వాళ్ళ వెసల్స్ బ్లాక్ అయ్యి ఉన్నాయి, లేకపోతే వాస్కులర్ హెల్త్ బాలేదు అన్నప్పుడు మీరు మెడికల్ హెల్ప్ అయితే కొద్దో గొప్ప తీసుకోవాలి. అది బెటర్ ఓకే. అయ్యేంత వరకు. తర్వాత యూ కెన్ హోల్‌సోల్‌గా మీరు డైట్‌తో కంట్రోల్ చేయొచ్చు. వెయిట్ ఓకే. తగ్గే కొద్దీ మీ మీ వెయిట్ అంటే మళ్ళీ పద్ధతిగా తగ్గాలి. అవును. అవును. ఒంట్లో కండరాలు పోయేలా కాదు, ఓకే. నీళ్ళు పోయేలా కాదు. ఆ! ప్రాపర్‌గా అంటే మీ ఫ్యాట్ తగ్గాలి. ఓకే. ఫ్యాట్ తగ్గుతూ ఒక మీడియం మజిల్ లాస్ అన్నది కొద్ది గొప్ప ఉంటుంది. ఉంటుంది. గానీ మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకోవాలి మనం డైట్ హుహు. ద్వారానే. సో, డైటరీ చేంజెస్ చేస్తే మీ బీపీ కూడా తగ్గుముఖం పడుతుంది. రైట్. మరి మేడం మీరిచ్చే డైట్ ఏదైతే మీ డైట్ ప్లాన్ ఏదైతే ఉందో,
అది ఒక సర్టెన్ పీరియడ్ కోసం ఇస్తారా? మీ డైట్ ప్లాన్ కూడా లైఫ్ టైం చేయాల్సిందేనా? నా డైట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే సార్, మీరు కన్సల్టేషన్ తీసుకున్నాక, మీ ప్యాటర్న్ మొత్తం అర్థమయ్యాక, మీకు టెస్టులు రికమెండ్ చేసి, దాంట్లో మీ టెస్టులు బట్టి ఒక అనాలిసిస్ అన్నది ఐ డూ. అనాలిసిస్‌లో మీకు ఎంత టైం పడుతుంది, మీ బాడీలో ఉన్న డిస్‌ఫంక్షనింగ్ ఏంటన్నది తెలుస్తుంది. ఓకే. అది నేను క్లయింట్‌గా నేరుగా చెప్పేస్తాను. అది ప్రాక్టీషనర్స్ ఉంచుకునే ఫార్మ్ అది. కానీ వాళ్ళకి తెలియాలి అంటే, ఈ డీరేంజ్డ్ వాల్యూస్ ఏంటి? ఎందుకున్నాయి? వాళ్ళ సిమ్టమ్స్‌తో కోరిలేట్ ఎలా అవుతున్నాయి? అనేది మొత్తం ఒక డీటెయిల్డ్ ఫార్మ్ అన్నది వాళ్ళకి తయారు చేసి ఇస్తానండి. హ్మ్. సో, అందులోనే ప్రయారిటీ బేసిస్‌లో మీ బాడీకి ఈ డిస్‌ఫంక్షనింగ్స్ ఉన్నాయి. ఎంత టైం పడతది? సో, ఓహోహో! 0-6 మంత్స్ అన్నది అసోసియేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. అంతకి తక్కువలో నాకేదో జరిగిపోవాలన్నా నేను ఏం చేయలేను. అంతే ఫస్ట్ కదా! 3 మంత్స్ అయితే ఇనీషియల్‌గా ఏం జరగదు నిర్మొహమాటంగా కూడా. మీరు ఫస్ట్ 3 మంత్స్ ఎన్రోల్ అవుతారు, స్టిక్ ఆన్ అవుతారు, చేయగలుగుతారు అంటేనే రండి అని చెప్పేస్తాను. ఎందుకంటే లేకపోతే వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఫస్ట్ 6 మంత్స్ అంటే అయితే కొంచెం ఇంపార్టెంట్. రిజల్ట్ ఉంటది కదా మేడం. అంటే నాలాంటి వాళ్ళు ఉంటారు. ఓ 1 మంత్, 2 మంత్స్ చేసి మానేస్తారు. కానీ అట్‌లీస్ట్ ఉంటుంది అంత సార్. మేరకైతే ఉంటుంది. ఉంటుంది కదా! ఇప్పుడు ఒక నెల సో, మాలాంటి వాళ్ళని మీరు డిస్కరేజ్ చేయకండి. రానివ్వండి మీ దగ్గరికి. ఓకే. రావద్దు అంటే పాపం బాధపడిపోతారు. లేదు సార్. అంటే 3 మంత్సేనా మీరు ఇస్తే బెటర్ అవుట్‌కమ్స్ ఉంటాయి మేడం అనేసి. మేము ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు కాక 2 సార్లు కావచ్చు కానీ మూడోసారి సక్సెస్ కొడతాం. అలాగే సార్. మీరు చెప్పారు అని నేను పోన్లెండి. ఈసారికి మా వాళ్ళని క్షమించేసేయండి. తప్పకుండా. సో, ఓకే. 6 మంత్స్ అన్నది మినిమమ్ మాక్సిమం పీరియడ్ సార్. ఆ ఓకే. 6 మంత్స్ తర్వాత ఏం చేస్తానంటే, ఆ 6 మంత్స్‌లోగా మీకు యూ విల్ నో వాట్ టు డూ. ఓకే. అంటే మీ డైట్ అలవాట్లు ఎలా మార్చుకోవాలి, మీ పద్ధతి ఎలా మార్చుకొని మీరు నేర్చేసుకుంటారు. ఓకే. అంటే మీ బాడీ పరంగా మీకున్న డెఫిషియన్సీస్ పరంగా ఎంత తినాలి, మీ డిస్‌ఫంక్షనింగ్ పరంగా ఎంత తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ నేను ఒక డైట్ ఇవ్వనండి. ఐ డోంట్ సెల్ ఎ డైట్. ఓకే. ఐల్ మేక్ యూ లెర్న్ ఎవ్రీథింగ్. ఓహ్! అంటే వెరీ గుడ్. నాకు నా క్లయింట్ మళ్ళీ మళ్ళీ నా దగ్గర రాకూడదు. అచ్చా! నాకది ఇష్టం ఉండదు. మళ్ళీ మళ్ళీ ఏదైనా వేరే ప్రాబ్లమ్ వస్తే రావచ్చు గానీ, మళ్ళీ ఇదే ప్రాబ్లమ్‌కి మళ్ళీ వచ్చి నా దగ్గర ఒక్కసారి వచ్చిన క్లయింట్ మళ్ళీ అదే ప్రాబ్లమ్ పట్టుకొని ఎవరు రాలేదండి. హ్మ్. ఒక్కసారి వెయిట్ లాస్ ఆళ్ళు చేశారా, ఒక్కసారి ఇంప్రూవ్‌మెంట్ వాళ్ళ బాడీలో జరిగిందా అనంటే, మళ్ళీ అదే ప్రాబ్లమ్ పట్టుకొని వాళ్ళెప్పుడు రాలేదు. ఇంకా దాని తర్వాత ఏమైనా సమస్యలొస్తే వచ్చారు గానీ, సో, ఒక 6 మంత్స్ చేశాక ఆ క్లయింట్‌ని నేనేం చేస్తానంటే, ఒక 4 మంత్స్ ఇప్పుడు ఈ 6 మంత్స్‌లో ఏదైతే నేర్చుకున్నారో అది పాటించండి. ఓకే. ట్రయల్ ఓకే. పీరియడ్. రైట్. మరి రైట్. వాళ్ళు నేర్చుకోవాలి కదా! ఇక్కడ నేను కరెక్ట్. డైట్‌లు అమ్మటం లేదు. ఓకే. ఐయామ్ వర్కింగ్ ఆన్ ద హాబిట్ ఫార్మేషన్. అదెప్పుడొస్తది? పాటించాక కొన్ని రోజులు వాళ్ళని ఫ్రీ విల్‌లో వదిలేయాలి. ఓకే. ఓకే. ఏం చేస్తారో చెయ్యండి. అప్పుడు నాకు కూడా వాళ్ళ బాడీ రెస్పాన్స్ తెలుస్తుంది. అంటే వదిలేసాక కూడా ఎంత కంట్రోల్ వచ్చింది. వాళ్ళ బాడీ మళ్ళీ ఫ్యాట్ రీగెయిన్ చేసిందా? బీసీఏ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ కూడా చేస్తాం కాబట్టి వెయిట్ పెరిగినా ఎక్కడ పెరిగింది? వాళ్ళ డిస్‌ఫంక్షనింగ్ ఎంత దాకా బెటర్ అవ్వుకొని వచ్చింది? ఆ 6 మంత్స్‌లోగా వాళ్ళకి డెఫిషియన్సీస్ ఏమున్నాయి అవన్నీ నిండుకొని వచ్చేస్తాయండి. మాక్సిమం. దాని తర్వాత మెయింటెనెన్సే ఉంటుంది. దాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఏ క్లయింట్‌ని ఏళ్ల తరబడి అలా పట్టుకొని ఉంచడం అది కరెక్ట్ కూడా కాదు. కొన్ని మంది ఉంటారు. 120 కిలోస్, 100 కిలోస్ వాళ్ళకి కొంచెం మానిటరింగ్ అవసరం. ఒక 10 మంత్స్ గానీ, 12 మంత్స్ గానీ ఎందుకంటే ఆళ్ళకి కూడా మధ్యలో ఎలా అంటే ఒక 2 మంత్స్ లీవ్ దెమ్. మీకు ఈ 8 మంత్స్ గానీ, 6 మంత్స్ గానీ మీకు ఐ హావ్ ట్రైన్డ్ యూ విత్ ఎవ్రీథింగ్. వేరేగా దానికి మించి డైట్స్ ఏదైనా ఏం లేదండి. మెనూ చేంజ్ చేసేయడమే అవుతుంది దానికి మించి చేస్తే. ఓకే. ఓకే. మీరు హిప్నోటిజం నేర్చుకోవచ్చు కదా మేడం. అవునా సార్? ఇక ఎందుకు నుంచి సార్? నువ్వు 6 నెలల పాటు ఇదే తింటున్నావు. ఓహో! అలా. ఇదే తింటున్నావు అని చెప్పేస్తే బుద్ధిగా తినేస్తాంగా. అలా ఏమన్నా అవకాశం ఉంటే పరిశీలించండి. ఆ స్పెల్ బ్రేక్ అయ్యాక సార్? అదే అంటే మళ్ళీ బాలేదనుకోండి. మళ్ళీ ఇంకా వస్తది. తగ్గలేదనుకోండి. మళ్ళీ నువ్వు మళ్ళీ ఇంకో 6 నెలలు హిప్నోటైజ్. తింటావు. ఇంకో 6 నెలలు తింటావు. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. హిప్నోటైజ్ కాదు గానీ, ద వే యూ ట్రైన్ యువర్ బాడీ ఈస్ లైక్ హిప్నోటైజింగ్ యువర్ సెల్ఫ్ ఒక రకంగా. అంటే అలా ట్రైన్ చేయండి అని మీ మనకు మనం బాడీని. చేసుకోవాలి. చేసుకోవాలి. అది సాధ్యమే. చాలా మట్టుకు సాధ్యం. కానీ మీరు ఈ జర్నీ మొదలుపెట్టాక పుష్ పుల్స్ ఉంటాయండి. హ్మ్. ఒకసారి చేస్తారు, ఒకసారి మానేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. దట్స్ ఓకే. అంటే ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఆ! చేసేసాను గదా! పాత పద్ధతులకి మళ్ళీ అలా వెళ్ళకండి. హ్మ్. అది. మిమ్మల్ని యాక్చువల్‌గా మీరు మేమందరం క్షమించండి. 90% మేము ఎక్కడ దెబ్బతింటున్నామంటే, అరే! బ్రేక్ జేశాం గదా! సర్లే అని అయిపోయింది. వదిలేస్తున్నాం. ఇక వదిలేయకుండా మళ్ళీ ట్రై చేస్తుంటే వన్ ఫైన్ డే ఖచ్చితంగా అవుతదండి. అవుతుంది. యెస్. బాడీకి అలవాటు పడుతుంది. కరెక్ట్. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. చెప్పండి సార్. నాకు సిగరెట్ అలవాటుండేది. కాలేజ్‌లో అలవాటయింది అనుకోకుండా.
రోజుకు 10-20 సిగరెట్లు తాగేవాడిని. ఒక టైం వచ్చేసరికి మానేయాలి. ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పట్లో అంటే నా కాలేజీలో ఉన్నప్పుడు ఇలా కౌన్సిలింగ్ సెంటర్లు గానీ, ఈ డీ అడిక్షన్ సెంటర్స్ కానీ ఏం లేవు అప్పట్లో. ఉన్నా మాకు తెలియలేదు అప్పుడు. ఎంత కష్టపడి మానేశాను మేడం అంటే, మీరు చెప్పిన ఈ సెల్ఫ్ హిప్నటైజ్ ఏదైతే ఉంటుందో అది ఒక 3-4 ఇయర్స్ ట్రై చేశాను నేను. 3-4 ఇయర్స్ అంటే మానేయాల్సిందే ఇంకా. మానేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మానేయడం, స్టార్ట్ చేయడం. అలా ఫైనల్‌గా ఒక 4-5 సంవత్సరాలకి స్టాప్ పెట్టేశాను. మానేస్తే ఇప్పటికి ఒక 20 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ముట్టుకోలేదు దాన్ని. సో, అట్లా అంత టైం పడతది కొందరికి. కాబట్టి గివ్ అప్ చేయొద్దు. నాకు అర్థమైంది ఇప్పుడు. సో మీరు ఏ పద్ధతులు మార్చుకోవాలనుకున్నా డోంట్ గివ్ అప్. లిటిల్ చిన్న ఎఫర్ట్ అయినా సరే, అంటే మీకు రోజు తినే దాంట్లో ఒక ముద్ద గనక మీరు తగ్గించినా అదొక దాన్ని ఒక పాజిటివ్ సైన్ లానే చూడండి. ఒక ముద్దే కదా ఇంత తింటున్నాను కదా అనుకోండి, ఇవాళ ఒక్క ముద్ద తగ్గించారు, రేపు అదే కంట్రోల్ మీకు పెరుగుతుంది. సో ఎవ్రీ లిటిల్ ఎఫర్ట్ మ్యాటర్స్ అండి. మీకు డ్రాస్టిక్ గా ఎప్పుడైతే స్టెప్పులు తీసుకుంటారో వర్కౌట్ కావు. ఎందుకంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్తారు. అది వర్కౌట్ అయ్యే పనే కాదు. ఎక్స్ట్రీమిజం వర్కౌట్ కాదు. ఏదో రేపటి నుంచి బంద్, రేపటి నుంచి ఇది కాదు, అది మీరు చేయలేరు. టేపరింగ్ ఇస్ ఇంపార్టెంట్. మెల్లిగా టేపర్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని మీరు కైండ్ గా బిహేవ్ చేయండి, క్షమించి. రైట్. అందరి కోసం ఒక ప్రశ్న మేడం. అంటే ఒక సాలిక గారి దగ్గరికి అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం. ఇప్పుడు చాలా మంది రకరకాలుగా డైట్ సిస్టమ్‌ని ఇస్తున్నారు. చాలా మంది డైటీషియన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వస్తున్నారు. వై సాలికా బేగం? ఏంటి మీరెలా డయాగ్నోస్ చేస్తారు? ఎలా డైట్ ప్లాన్ అనేది, అంటే ఏ ఆర్డర్‌లో వస్తారు మీరు? ఓకే. చాలా మీ యూఎస్‌పీ. నా యూఎస్‌పీ సార్, నేనొక డిసీజ్‌ని క్యూర్ గాని ట్రీట్ చేయడానికి ట్రై చేయను సార్. దాని వెనక ఉన్న కాజ్‌ని అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఎందుకంటే డిసీజ్‌ని ఎప్పుడైతే దాని వెనక పరిగెడతామో సొల్యూషన్ అన్నది ఉండదు. మళ్ళీ ఆ సిమ్టమ్స్ దగ్గరికి వచ్చి ఆగిపోతాం. ఓకే. ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ ఎందుకు వచ్చాయి, దాని కాజ్‌ని ఎప్పుడైతే అడ్రెస్ చేస్తామో విత్ evidence based, scientific evidence based, being a certified functional nutritionist, I have those tools and tricks where I can make the client implement with those things. And మెయిన్ గా మీరు మార్కెట్ లో ఒకవేళ చూస్తే మీకు క్యాలరీ ఓరియంటెడ్ డైట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇస్తారు, గుడ్ ఫర్ దెమ్. మీరు వెయిట్ లాస్ అయిపోతారు. కానీ మీ బాడీ కాంపోజిషన్ కూడా చూసి, మీ బ్లడ్ కాంపోజిషన్, మీ ఇంటర్నల్ డెఫిషియన్సీస్ ఏమున్నాయి, బ్లడ్ టెస్ట్లు చేయించి అనాలిసిస్ చేసే వాళ్ళు చాలా తక్కువ అండి. చాలా తక్కువ. అవును. అనాలిసిస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యు నాట్ అనలైజింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ, ఇఫ్ యు ఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ద డైట్ పార్ట్, మీరు వెయిట్ తగ్గించేది అనుకుంటే మీరు వెయిట్ తగ్గుతారు, లోపల ఏం బాగుపడదు. సో నా యూఎస్పీ ఏంటంటే, నేను బాడీ కాంపోజిషన్ కి ఎంత విలువ ఇస్తానో బ్లడ్ కాంపోజిషన్ కి అంత మించి విలువ ఇస్తాను. ఎందుకంటే మీ బ్లడ్ కాంపోజిషన్ ప్రాపర్ గా ఉండి, మీ డెఫిషియన్సీస్ లోపల నుంచి కరెక్ట్ అవ్వుకొని వచ్చి, మీ రూట్ కాజెస్ అడ్రస్ అయితేనే రేపు పొద్దున ఇష్యూ రాకుండా ఉంటుంది. సో ఈ కాజ్ ఎక్కడ? సో దట్ ఈస్ వై ఆ డైట్ ఇంజనీర్ అన్న పేరు కూడా రెజొనేట్ అవుతుందండి. ఒక ఇంజనీర్ ఎలాగా ట్రబుల్ షూట్, అసలు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు ప్రాబ్లం ఎక్కడుందో తెలియాలి. అది తెలియకుండా మీరు డైరెక్ట్ గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాని పరిష్కారం మీకు ప్రాపర్ గా దొరకకపోవచ్చు, దొరకదు. ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఈ అప్పటికే చాలా మందులు వాడే వాళ్ళు ఉంటారు కదా, మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ డైట్ ప్లాన్ కనుక తీసుకుంటే ఇమ్మీడియట్ గా మెడిసిన్స్ ఆపేయాలా, రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా చేయొచ్చా, కంటిన్యూ చేయొచ్చా? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది నా దగ్గర వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, మేడం పాటిస్తున్నాం కదా, రేపటి నుంచి మందులు ఆపేలా, తగ్గించేయాలని అడుగుతారు. ఎప్పుడు ఆ పని చేయకండి. సో యూ బీట్ ఎనీ మెడికేషన్స్, అలోపతి, యునాని, మీరు హోమియో, ఏది మీకు సూట్ అవుతుందో అది వాడండి. వెంటనే ఏది క్విట్ చేయకండి. అంటే మీకు తగ్గుముఖం పట్టిన సిమ్టమ్స్ కాస్త మెడిసిన్స్ వల్ల తగ్గుముఖం పట్టుంటాయి. మీరు ఇప్పుడిప్పుడే డైట్ స్టార్ట్ చేస్తారు, మీరు ఇప్పుడిప్పుడే ఇంటర్వెన్షన్స్
లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చేంజెస్ చేయడం మొదలు పెట్టారు. దాని ఫలితాలు మీకు దొరికేలోగా కనిపించేలోగా ఒక 4-5 మంత్స్ పడుతుంది. ఓకే. వెంటనే మీరు మెడికేషన్స్ అలా ఆపేయకూడదు. ఆపేయద్దు. ఓకే. దాని మీద బేస్ అయినోళ్ళు కదా, కొన్ని మెడిసిన్స్ లేని వాళ్ళు ఇలా ఇంక చేయక చేయక్కర్లేదు. తీసుకునే అవసరం లేదు. అవసరం లే. ఆల్రెడీ దాని మీద బేస్ అయ్యి యూజ్ చేస్తున్న వాళ్ళు వెంటనే ఇలా కట్ ఆఫ్ చేయకూడదండి. అది కరెక్ట్ అవునండి. ప్రాసెస్ కూడా కాదు. రైట్, మీరు రైట్. మెల్లిమెల్లిగా ఈ ఇంప్రూవ్మెంట్ అయ్యేసరికి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బెటర్ అయ్యేసరికి మీరు అప్పుడు మెల్లిగా మీ డోస్ కూడా తగ్గుతుంది, మీ మెడికేషన్స్ కూడా తగ్గుతాయి. అప్పుడు ఇచ్చిన డాక్టరే తగ్గిస్తారు. ఎందుకంటే మీ 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 షుగర్ బెటర్గా మేనేజ్ అవుతుంది అనుకోండి, ఆ డోస్ తగ్గించాల్సిందే అంతే కదా. కదా. ఇంకోటి మేడం, ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఈ కొంచెం సంతానం కలక్కపోవడం, లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే లైంగిక పరమైన సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉందని వింటున్నాం కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ డైట్ తో క్యూర్ అయిపోతుందండి అది ఆ ఇష్యూ? ఈ ఈ క్వశ్చన్ కి చాలా కేర్ఫుల్ గా సమాధానం ఇవ్వాలి సార్. ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ అన్నది సెక్షువల్ ప్రాబ్లం కాదండి. ఇట్ ఈస్ అ వాస్కులర్ ఇష్యూ. మీ నరాల బలహీనత. అదెందుకు అయ్యింది? అన్‌కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ వల్ల. ఇప్పుడు అన్‌కంట్రోల్డ్ బ్లడ్ షుగర్‌ని మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్, మీరు ఆల్రెడీ మెడికేషన్స్ మీద ఉంటే మెడికేషన్స్ ద్వారానో అది యూస్ చేస్తూ ఈ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ మీ పద్ధతులు అన్నీ మార్చుకొని దీన్ని గనక మీరు సక్సెస్ఫుల్గా మీ బ్లడ్ గ్లూకోజ్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసి దాన్ని ఇంకా ఫర్దర్ మీ వెజల్స్ని డ్యామేజ్ మీ వాస్కులర్ హెల్త్ని డ్యామేజ్ చేయకుండా మీరు కంటైన్ చేయగలిగితే మీకు ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనగానే చాలా మట్టుకు బెటర్ అవుతుంది. అవునా? ఓ మై గాడ్. ఇట్స్ అంటే మీరు మందులు వాడేసిన మీ గ్లూకోజ్ అన్నది కంట్రోల్లో ఉండటం లేదు. అవును. ఎప్పుడు హై ఉంటుంటే మీరు వాస్కులర్ హెల్త్ అన్నది దెబ్బతింటుంది కదా సార్. అక్కడ బ్లడ్ ఫ్లో ప్రాపర్ లేక, న్యూట్రియంట్స్ ప్రాపర్ వెళ్ళక, మీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల, ఆల్ ఎల్స్ మీకు డయాబెటీస్ లేకపోయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, చాలా మందికి డయాబెటీస్ ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది ఉన్నా చాలు. సో నాకు ఏం డయాబెటీస్ లేదండి, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మీకు డయాబెటీస్ లేదు, కానీ డయాబెటీస్ లాంటిది అన్ని ఉన్నాయి. అఫీషియల్ గా మీరు డయాబెటిక్ కాదు, అంతే అంతే. బాడీ ఇంకా మీకు డిక్లరేషన్ లోకి పెట్టలేదు, కానీ మీకు అన్ని ఉన్నాయి. ఇట్ లేడీస్ కూడా అంతే కదండి. పిసిఓఎస్ అని, థైరాయిడ్ అని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా. మరి వాళ్ళని కూడా సెట్ చేస్తారా? ఎస్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీసీఓఎస్ కానీ ఇప్పుడు వచ్చిన కొత్త పేరు పిఎంఓఎస్ ఇవన్నీ ఎలా అంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో లింక్డ్ అప్ ఉన్నాయి. సో డయాబెటీస్ కానివ్వండి, పీసీఓఎస్ కానీ, పిఎంఓఎస్ కానీ ఇవన్నీ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లింక్డ్ అప్ ఉన్నాయి. ఇంకా థైరాయిడ్కి వస్తే దాని అప్రోచ్ కొంచెం వేరు ఉంటుంది. సో థైరాయిడ్ కొంచెం మిస్మేనేజ్ ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ కానీ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ రెండు కూడా మీకు డైట్ అండ్ లైఫ్ స్టైల్తో సెట్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ న్యూట్రియంట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. సో థైరాయిడ్లో కొన్ని జింక్, సెలీనియం లాంటివి, ఐరన్ లాంటివి, మెగ్నీషియం లాంటి న్యూట్రియంట్స్ చాలా కావాలి. అండ్ అగైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ పీసీఎస్ కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ అని నిర్ధారించే లోపే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక సక్సెస్ఫుల్గా తగ్గించగలిగితే వాళ్ళు డయాబెటిక్లోకి ల్యాండ్ అవ్వరు, వాళ్ళ హార్మోన్ హెల్త్ కూడా చాలా బెటర్ అవుతుంది. క్రానిక్ డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతాయి మేడం దీంతో? చాలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, ఈ డైట్ సిస్టమ్తో వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చా? డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. ఓకే, క్రానిక్ అంటే స్టేజ్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. స్టేజ్ బట్టి అంటే చాలా క్రానిక్ వెళ్ళిపోతే ఇంకా క్రానిక్ కి వెళ్ళకుండా ఆపగలం, ఇంకా డ్యామేజ్ కాకుండా. ఆ క్రానిక్ దాకా వెళ్ళలేదు అంటే క్రానిక్ కి వెళ్ళకుండా ముందే దాని వల్ల అయ్యి ఆర్గన్ డ్యామేజ్ గానీ డిస్ఫంక్షనింగ్ గానీ ఆపేయగలం. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు ఈ బీపీ షుగర్ ఇట్లనే గనుక మందులతో నెట్టుకొచ్చేదానిలే కానీ అని నిర్లక్ష్యంగా వదిలేస్తే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఉంది సార్, చాలా ఖచ్చితంగా సార్. హార్ట్ అటాక్ కాదు, స్ట్రోక్ కూడా వస్తుంది. అంటే సెరిబ్రల్ ఆర్టరీ అంతే, రెండు వెజల్స్ రిలేటెడ్ కదండి. బ్లాకేజ్ అయ్యే కదా, పైన బ్రెయిన్ కి వెళ్ళే నరాల దగ్గర ఏదైనా బ్లాక్ ఉంటే స్ట్రోక్ వస్తుంది. కొరోనరీ ఆర్టరీ వైపు మీకు ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే ఎంఐ గానీ అదే హార్ట్ అటాక్ జనరల్ లాంగ్వేజ్ లో అది వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ అ సెల్యులార్ హీలింగ్. అంటే మీ డైట్ ద్వారా మన బాడీలో ఉన్న ప్రతి కణాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చు అనేదే కదండి. అదేనా ఈ డైట్ సిస్టమ్ అనేది? అవునండి. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పానండి, ఈట్ టు నరిష్ యువర్ బాడీ అనేసి. నరిష్ అంటే దేన్ని నరిష్ చేస్తున్నావు? మీ కణాలనే కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే మీ ప్రతి కణం నరిష్డ్ గా ఉంటే
obviously every cell is nourished, it know what it should be doing, అంటే తనకి ఏం చేయాలో తనకి తెలుసు. సో ఆ రకంగా ఏ బాడీ ఏ సెల్ పని ఆ సెల్ దాని ప్రాపర్ నరిష్మెంట్ ఇచ్చుకుంటూ పోతే దాని పని అది చేసుకుంటుంది. మీకు ఈ అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా చాలా మట్టుకు మీరు అరగట్టేయచ్చు. ఇవన్నీ చేశాక ఏమైనా వచ్చిందంటే అది ఏం చెప్పలేము, అది మన చేతిలో లేదు. నో వన్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ అంతే కదా. ఏదో ఒకటి ఉంటుంది, కానీ అన్ని కుప్పకూడుకు కన్నా ఇలా చేంజెస్ చేసుకుంటా మీరు జాగ్రత్త పడితే ఎప్పుడో 100కి 100 రాకుండా ఏదో ఒక సమస్యతో పోతుంది వచ్చినా. సో ఫైనల్ గా మ్యామ్, సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాం. ఫైనల్ గా మ్యామ్, అసలు బీపీ షుగర్ ఉంది, దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖాయం. ఎస్. సో అలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఆనందంగా బతకాలి అంటే మిమ్మల్ని ఎందుకు సంప్రదించాలి? మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే భరోసా ఏంటి? నేను నేరుగా మిరాకిల్ చేస్తాను, మీ బీపీని షుగర్ని తగ్గించేస్తాను మొత్తానికి, రేపటి నుంచి మీకు ఏముండదు అన్న ఫాల్స్ ప్రామిసెస్ అన్నది నేను ఇవ్వనండి. ఎందుకంటే నేను మిరాకిల్ డైట్స్ మీద నమ్మను, ఎక్స్ట్రీమిజం మీద నమ్మను. మై ఎంఫసిస్ ఆన్ హ్యాబిట్ ఫార్మేషన్, నరిషింగ్ యువర్ బాడీ ప్రాపర్లీ, లుక్ వేర్ యువర్ లాగింగ్, మీ బాడీలో ఏం లోపిస్తుంది, మీ రూట్ కాజెస్ ఏంటి, మీకున్న అండర్లయింగ్ డెఫిషియన్సీస్ ఏంటి, వాట్ ఈస్ ప్రమోటింగ్ ద డిసీజ్ కండిషన్ ఇన్ ద బాడీ. సో ఇవి వీటి మీద వర్క్ చేయాలంటే టైం పడుతుంది. అది ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు మళ్ళీ నా దగ్గర వచ్చే అవసరం అయితే లేదు. యూ విల్ నో వాట్ టు డూ. రైట్. రావద్దు అనకండి మేడం, వస్తాము, సలహాలు ఇవ్వండి. పోనీ అదే లైఫ్ టైం అయితే సలహాలు ఇవ్వండి. అదే లైఫ్ టైం రావద్దంటే అంటే మొత్తానికి రావద్దని కాదు, అంటే మాకు తగ్గినా సరే మీ పర్యవేక్షణలో ఉంటాం మేడం. అది ఎప్పుడైనా మాత్రం ఛాన్స్ ఇవ్వండి మాకు. సార్ నా గైడెన్స్ అన్నది, నా కన్సల్టేషన్ ఎప్పుడైనా ఉంటుంది సార్. కానీ ఎలా అంటే ఆ 6 months పీరియడ్ కానీ 8 months పీరియడ్ లో యూ లెర్న్ హౌ టు ఈట్. అంటే ఈటింగ్ అన్నది ఆర్ట్ అన్నది, మీ బాడీని ఎలా నరిష్ చేయాలన్నది ఒక ఆర్ట్ లాంటిదే. మీరు అది గనక నేర్చుకుంటే మీకు ఇంకోలా అవసరం ఉండదు అంటారు. అయితే అప్పుడప్పుడు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి మిమ్మల్ని పిలిచినట్టుగా అప్పుడప్పుడు పిలుచుకుంటాము, బంధువులాగా, మా ఇంటి బంధువులాగా మిమ్మల్ని ట్రీట్ చేసుకుంటాం. దానికి మీకు అభ్యంతరం లేదు? అలా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇక నా లైఫ్ ముగిసిపోయింది, ఇంకా నేను ఏం చేయలేనని. నో, ఉంది, చాలా ఉంది, అద్భుతాలు జరుగుతాయి. మనం తినే తిండిలో చిన్న మార్పులు చేసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే, జీవన విధానాల్లో మీరు చేసుకునే చిన్న మార్పులు అద్భుతమైన చేంజెస్ తీసుకొస్తాయి. మనకున్నదల్లా కాస్త బద్ధకం, కాస్త అజ్ఞానం, తెలియనితనం. అదే మేడం చెప్తా అంటున్నారు, తెలియజేస్తా అంటున్నారు. మనం ఎలా తినాలో నేర్పిస్తా అంటున్నారు. అంతే మేడం చేసేది ఏంటి, మీరు ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా తినాలో, ఎంత తినాలో నేను చెప్తాను. నా దగ్గరికి రండి, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఒక్క 6 months నాకు ఇవ్వండి, లేదా మీ డిసీజ్ స్థాయిని బట్టి ఒక 3 months ఇవ్వండి, మీ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. నో బీపీ, నో షుగర్, ఆ లేని లైఫ్ని కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి, ఎవరి కోసమో చెప్తే చూద్దాం అని ఆలోచించకండి. మేడంకి ఫోన్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా అమ్మలాగా, అక్కలాగా ఎంత బాగా చెప్తున్నారో. కాబట్టి హ్యాపీగా కన్సల్ట్ అవ్వండి. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. తను చెప్పే డైట్ ప్లాన్ లేదో కమర్షియల్ డైట్ ప్లాన్స్ లాగా లక్షల్లో వేలల్లో అట్లా ఏం ఉండదండి. చాలా పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అనేది చాలా తక్కువలోనే ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా, భరోసాగా కాల్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.